గుడ్ మార్నింగ్. ఎలా ఉంది వరంగల్? ఎలా ఉన్నారు? సరిపోట్లే. సార్ ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ఉంది నాకు. అసలు మీ జోష్ కనిపించట్లే. రంజిత్ సార్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా ఉంది వరంగల్? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇంజన్. సో బై ద బై, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను. సో కొత్త వాళ్ళకు వస్తే నా పరిచయం. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాది MBA కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఆపర్చునిటీ కంటే ముందు నేను 2012 నుంచి ఆల్రెడీ నెట్వర్క్లో ఉన్నాను. సో అక్కడ ఒక కంపెనీలో సుమారుగా 8.5 సంవత్సరాలు పనిచేస్తున్నాను గతంలో. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. సో అందుకని అక్కడ నుంచి క్విట్ చేశాను. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక LED మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాము. సో ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సో అక్కడ కూడా అనుభవం లేదు కాబట్టి డబ్బులు వెళ్ళిపోయినాయి, అనుభవం నేర్చుకున్నాము. సో ఈ అనుభవాలు ఈ అన్నిటితో కూడుకొని ఒకే ఆలోచన వచ్చి ఉండే, ఏ బిజినెస్లు ఏవి వర్కౌట్ కావు, కానీ జాబ్లో జీతం మాత్రమే ఉంటుంది, జీవితం మాత్రం మారదు అన్న ఆలోచనతో ముందు నుంచి ఉన్నాను. సో కాబట్టే బిజినెస్ల వైపు మొగ్గు చూపించాను. సో కానీ బిజినెస్లు అలానే ఉన్నాయి, ట్రెడిషనల్ బిజినెస్లు అలానే ఉన్నాయి, ఇంకా వేరే ఏం చేయలేము అన్న ఒక ఆలోచనతో నేను విలేజ్ వెళ్ళిపోయి ఒక డైరీ ఫామ్ రన్ చేద్దాము అన్న ఒక ఆలోచనకు వచ్చాను లాస్ట్కి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీ నా దగ్గర నా ఫ్రెండ్ ద్వారా రావడం జరిగింది. సో నా ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తామా? ఆల్రెడీ ఎదురు దెబ్బలు తగిలి ఉన్నాయి. సో కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేదు. సో కానీ ఆయన పట్టు విరువని విక్రమార్కుల్లాగా నా వెంటే పడి నా చుట్టే ఉండి ఈ ఆపర్చునిటీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండే. కానీ నేను సస్యమేర ఒప్పుకునే వ్యక్తిని కాదు. మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్తో ఈ బిజినెస్లో వచ్చి ఉంటే నాకు 5 years పట్టింది, కానీ మీకు 2 years పడుతుంది సక్సెస్ అవ్వడానికి. సో నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి బిజినెస్ గురించి చెప్తున్న ప్రతిసారి బిజీ ఉన్నా అని కట్ చేసేవాడిని, కానీ ఏ రోజు కూడా ఈ కాన్సెప్ట్ని పూర్తిగా వినలేదు. సో కొన్ని రోజుల తర్వాత ఫోన్స్ ఎక్కువ అయిపోతున్నాయని ఒక ఆలోచనకు వచ్చి అతని నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను. సుమారుగా 8.5 నెలలు. ఒకరోజు నేను నా 2-wheeler పైన వెళ్తున్నప్పుడు నా ఫోన్ బ్రేక్ అయింది, బైక్ పై నుంచి కింద పడి. సో అప్పుడు నేను వేరే ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. సిమ్ కూడా తీరాకపోతే వేరే సిమ్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసినప్పుడు అన్ఫార్చునేట్లీ అతని నెంబర్ అన్బ్లాక్ అయిపోయి అతని బిజినెస్లో సంబంధించిన అన్ని ఫొటోస్, చెక్స్ అవన్నీ నా ఫోన్కి వచ్చినప్పుడు, అరే ఇది నిజమేనా, ఇది నువ్వు చేసేది తప్పు అని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి ఒక చిన్న బుక్ ఉండింది అక్కడ. ఆ బుక్ రీడ్ చేసిన తర్వాత నా అప్లైన్ నాకు ప్లాన్ చెప్పలేదు, నేనే ఉల్టా చెప్పిన మా అప్లైన్కి వెస్టీజ్ ఎట్లా పనిచేస్తుందో అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ నెట్వర్క్ గురించి కొంచెం అనుభవం ఉంది మనకి. సో ఆ అనుభవాన్ని ఆ బుక్ పైన పెట్టడం ద్వారా 15 నిమిషాల్లో క్లారిటీ వచ్చింది. సో ఆ రోజు సైన్ అప్ అయ్యాను. సో పొజిషన్ ఎలా ఉండే అంటే అప్పటిదాకా నా లైఫ్ చాలా అంటే చాలా గందరగోళం ఉంటుండే. ఎందుకంటే యాజ్ ఒక స్టూడెంట్గా 25 yearsలో ఒక 40 లక్షల అప్పు ఉంది అంటే ఎవరైనా ఆలోచిస్తారా? సాహసిస్తామా? సో నా పరిస్థితి ఎలా ఉండే అంటే ముందుకు వెళ్తే నుయ్యి, వెనకాల పోతే గొయ్యి అనే సామెత ఉన్నది కదా, ఆ సామెత ప్రకారంగా ఉండే నా లైఫ్. సో ఎందుకు సార్ మీకు అంత చిన్న ఏజ్లో ఎందుకు ఇంత అప్పులు అయినాయంటే, ఒక ఎక్స్ నెట్వర్క్ మార్కెట్లో పని చేస్తే డబ్బులు వస్తాయని పని చేశాను, కానీ ఉల్టా డబ్బులు పెట్టాల్సి వచ్చింది. సో అందుకని నా డబ్బులు సుమారుగా ఒక 15 లక్షల రూపాయలు లాస్ అయ్యాను. నా ఫ్రెండ్స్లని నమ్ముకొని ఈ LED మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అందులో ఆల్మోస్ట్ 27-28 lakhs వెళ్ళిపోయినాయి. సో అప్పుడే నాకు మ్యారేజ్ అయింది. సో ఆ సిచ్యువేషన్ సర్టిట్ అవుతుంటే ఇంకా మీకు తెలియదు, పెళ్ళి అయిందంటే పిల్లలు వచ్చేస్తారు, అది బోనస్. సో నా జీవితంలో కూడా అయిపోతుంది. వెస్టీజ్ గురించి ఒక పక్క మా అప్లైన్ నాకు ఫోన్లు కొడుతున్నాడు. సో మా మిస్సెస్ తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. నాకు పాప పుట్టింది, శ్రీయుక్తి పేరు. సో ఆ పాప పుట్టినప్పుడు నేను రోజు ఏడ్చేవాడిని, పాప పుట్టిందని కాదు, ఆ పాపకి మదర్ మిల్క్ లేవు. సో లాక్టోజిన్ పౌడర్ని కొనుక్కొని వచ్చి ఇవ్వాలి అమ్మకి. నా పొజిషన్ ఎలా ఉండిందంటే
50 రూపాయలు జేబులో లేకపోతే నేను బయటికి వెళ్ళొద్దు. మనం అందరం వేసారునో. ఎందుకంటే ఎవడైనా దోస్తుగాడు కనబడి వాడు ఛాయ్ తాగుదామంటే ఆ 50 లేకపోతే ఇజ్జత్ అంతా పోతుంది. వేసారునో. కాబట్టి నా పరిస్థితి ఏమంటే ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళొద్దు. మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర ఏమీ లేదు. సో కాబట్టి ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళొద్దు అనే ఆలోచనతో ఇంట్లోనే ఉండిపోయా, ఇంటికి పరిమితం అయిపోయా. సో ఈ అప్పుల బాధకి తట్టుకోలేని పరిస్థితుల్లో నా దగ్గర అప్పటి వరకు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర వర్క్ చేస్తుండేవాడిని. కొంత డబ్బు పోగు చేసుకొని ఒక మంచి కారు కొనుక్కున్నాను, ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. సో నా దగ్గర కొన్ని డబ్బులు మిగిలించుకున్నాను. కానీ ఈ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఎప్పుడైతే లాస్ అయ్యానో నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఈ అప్పులు కట్టడం మొదలుపెట్టింది. ఎలా అంటే ఓ 4 వచ్చి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి కార్ కీస్ ఇచ్చేసా, ఇది తీసుకోండి, అమ్ముకోండి, మీ డబ్బులు మీకు వచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను కూడా పరిశానలో ఉన్నంటే వాళ్ళు ఇయ్యలే, తీసుకుపోయినారు. ఇదే ఎల్బీ నగర్లో వెళ్తున్నప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను ఒక పని పైన. 2 వ్యక్తులు రోడ్డుకు అడ్డం నిలబడి డబ్బులు ఇస్తావా సస్తావా అని. మా అత్తగారు ఇచ్చిన బండి అది. ఆ బండి పై నుంచి దిగి ఆ బండి తాళంచే వాళ్ళకి ఇచ్చాను, మీ ఆధార్ కార్డు పంపి మీకే రిజిస్ట్రేషన్ చేస్తా బండి అని చెప్పేసా. సో తర్వాత పెళ్ళైన కొన్ని రోజులకి ఈ అప్పులు ఎక్కువైనప్పుడు నా వైఫ్ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చుండే. సో అమ్మాయి వంటి పైన ఉన్న గోల్డ్ అంతా తీసి ఒక ఖర్చులో వేసి ఇచ్చేసింది, ఇది అమ్ముకో అని చెప్పేసి. ఇది నీ డబ్బు, నా డబ్బు కాదు ఇది. యా, గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఇది నీ డబ్బు, నా డబ్బు కాదు, నేను అమ్ముకుంటే ఎలా, మీ అమ్మ వాళ్ళు ఇచ్చింది అంటే మరి నేనెవరిని అని చెప్పింది ఆ రోజు అమ్మ. అంతా సపోర్ట్ ఇచ్చి ఆ గోల్డ్ అంతా కూడా తీసేసి కొన్ని అప్పులు కట్టడానికి యూజ్ అయింది. ఒక బండి నేను సెకండ్ హ్యాండ్స్లో కొన్నాను, స్ప్లెండర్ 98 మోడల్ సెకండ్ హ్యాండ్స్లో కొన్నాను. నేను చిన్న పని చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందని ఆ బండిని అమ్మడం ఇష్టం లేక నేను ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఆ అపార్ట్మెంట్ కింద సెల్లార్లో దాన్ని దాచిపెట్టుకున్నాను. ఉండని, ఇది నేను ఇంత కష్టపడి దీనిపైన నేను వచ్చాను, ఉండనియండి పక్కకని. ఈ వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు నా చేతిలో నా మిగిలింది నా బైక్ ఒక్కటే, ఇంకేం లేదు నా దగ్గర. ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని విషయాలు ఉంటాయి. చాలామంది అనుకుంటాం నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే నేను వెస్టీజ్లో పొడుస్తూ ఏడికాడిగాను. సో నిజంగా మాకు కూడా అట్లనే అనిపించేది అప్పట్లో. సో నాకే ప్రాబ్లం ఉన్నాయని మనం అనుకుంటాం. సో కానీ నేను ఆ బైక్ తీసుకెళ్ళి మెకానిక్ షెడ్లో ఇచ్చి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే, అరే ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఉంటే ఈ అబ్బాయి ఇది చెయ్యి అని చెప్పిన. నా మొర ఆలకించిండు ఆ మెకానిక్ కూడా. సరే బ్రో నేను చేస్తాను, నాకు 4 సార్లు డబ్బులు దూలే ఏడబోతే నీ దగ్గర అని చెప్పి ఆ బండి రెడీ చేసి ఇచ్చిండు. 400 రూపాయలు డే బై డే కావాలి నాకు ఖచ్చితంగా మిల్క్ బాక్స్ కోసం. నేనేం పని చేయట్లేదు, నా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలో అర్థం కాదు. దిన గండం 100 లైఫ్. కొన్ని సందర్భాల్లో బస్ స్టాండ్లో అంటే మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు మైండ్ ఒకసారి డిస్టర్బ్ అయ్యేది. అప్పుడు ఏమనిపించేది అంటే ఇంకా అయిపోయింది మనతో, ఇంకేముంటాం ఈ భూమి పైన. ఏదైనా ఒక బస్సు కానీ లారీ కానీ వస్తే అడ్డం వెళ్ళిపోతే అయిపోతుందిరా ఇంకా మన లైఫ్, మనమా కట్టలేమి డబ్బులు, మనతో కాదు, ఇంకేం చేస్తాం. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద అప్పు అయిపోయింది. మా తల్లిదండ్రులకి ఏ ఒక్క మాట కూడా వాళ్ళకి తెలియదు. మావాడు ఏదో పని చేస్తుండు, బయట పోతుండు, హీరోలకి తయారైపోతుండు, వాడు ఏదో చేస్తుండు అనుకున్నారు. కన్న పాపానికి వాళ్ళు ఇంత ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ నేను వాళ్ళకి ఇచ్చింది అయితే ఏం లేకుండే. కానీ ఎవరో చుట్టాలు వాళ్ళందరూ వచ్చి తిట్టడం స్టార్ట్ చేస్తుండే. వాడికంటే బుద్ధి లేదు, మీకన్నా బుద్ధి ఉంటే వాడిని ఎందుకు అట్లా పంపిస్తారు, ఏం బిజినెస్లు ఇవి, వాడు చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తున్నాడు, వాడు ఏజ్ వచ్చేంత వరకు ఏ రోజైనా మీ చేతిలో ఒక 1 రూపాయి పెట్టిండా. ఇది సిచ్యువేషన్. చుట్టాలు వచ్చి మా వాళ్ళకి పరామర్శిస్తుండే. తర్వాత వారానికి ఓ రోజు ఉంటే ఇక మా ఇంట్లో ఒక ఉప్పర్ మీటింగ్ జరిగేది. నీ బుద్ధి ఉందా, నీ బుర్ర ఉందా, నీ ఏం చేస్తున్నావు నీకన్నా తెలుసా, ఏం మార్కెటింగ్లు ఇవి వర్కౌట్ అవుతాయా, ఎంతమందిని, మళ్ళీ ఇంకో డైలాగ్, ఇంతమందిని చూసినా వాళ్ళు ఎవరు గెలవలే, వాడు ఎవరికి డబ్బులు రాలే, నువ్వు పొడుస్తావా ఇప్పుడు అందులో పోయి, మూసుకొని 10,000 జాబ్ చెయ్యి. సో కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఓకే డన్ అనేది మళ్ళీ తెల్లారి ఏంటంటే బ్యాగ్ పట్టుకొని బయట వచ్చేది. సో వాళ్ళ కొన్ని రోజుల తర్వాత చెప్పడం కూడా ఆపేసారు. ఎందుకంటే వీడు చెప్పే కంటే ఇంకే చెప్పాలా, వీడు వినడు.
సో డ్రీమ్ చాట్ అని అప్పుడు వెస్టీజ్లోకి వచ్చే కంటే ముందు ఇవన్నీ జరుగుతుండే ఎక్స్ నెట్వర్క్లో. వెస్టీజ్లో ఇంకా కొత్త ఏంది రొటీనే ఉండే. ఎస్ సార్ నో మీరు చాలా డీప్లో వెళ్ళిపోయినట్టున్నారు. సో అలా ఉంటుండే పరిస్థితి. వెస్టీజ్లో వచ్చినప్పుడు దాస్ సార్ దగ్గర నా అప్లైన్ చెప్పడం మర్చిపోయాను కదా. నా గ్రేట్ అప్లైన్, నా మెంటర్, నా బ్రదర్ పురుషోత్తమ దాసు గారు విఎంసిఎం నుంచి నేను బిజినెస్లో వచ్చాను. సో మేము అంటే అంత చనువు ఉంటుండే మాకు. పోలీస్ వాళ్ళు కదా, ఏదైనా పని ఉంటుంది ఇళ్ళతోటని రిలేషన్ కట్ చేసేవాడిని కాదు. వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు నువ్వు వెస్టీజ్ మాత్రం చెప్పకు, ఇంకేమన్నా చెప్పు ఇంటగానని చెప్పిన. నువ్వు చేయాల్సిందే అన్నాడు ఆయన. తప్పదా అన్నా. తప్పదు అన్నాడు. సరే అని చెప్పిన. ఎందుకు బండి పట్టుకోరనుకో ఎవరికి ఫోన్ చేయాలి? రోడ్డు మీద కూడా గట్టిగా మాట్లాడనుకో ఎవరికి ఫోన్ చేయాలి? ఏదన్నా పోలీస్ స్టేషన్ కాడుకో ఎవరికి ఫోన్ చేయాలా? మరి అవసరం వస్తాడా రాడా? గది ఒక్కటే ఉండే చూడండి, ఇంకేం లేకుండే. దోస్తు, దొంగ, అన్న అన్ని పోయినాయి. నెట్వర్క్ మార్కెట్ వద్దు, డైరెక్ట్ సెల్లింగ్ అస్సలే వద్దు, ఇవి మనతో కావు. సో కాబట్టి ఈ వద్దు, నీతో కూడా నాకు అవసరం లేదని చెప్పిన ఒకసారి. అట్లెట్లయితుంది, నువ్వే వస్తావు అంటాడు. మళ్ళా పోయి ఓ రోజు వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాక ఆయన నాకు ప్లాన్ చెప్పడానికి పెన్ను పేపర్ పెట్టే లోపు నేను ఉల్టా చెప్పేసిన. ఎట్లా అంటే మనుషులు ట్యాబ్లెట్ వేసుకోవాలంటే ఏంది పరిస్థితి? ఎలా వేసుకుంటారు? వాటర్ పోసుకొని ట్యాబ్లెట్ వేస్తారు కొంతమంది ఏమో ట్యాబ్లెట్ వేసి తర్వాత వాటర్ పోస్తారు. ఇంకొంతమంది డిఫరెంట్ స్టైల్, మన అనాథన కాలం నుంచి ఈ ట్యాబ్లెట్ తీసుకొని గొంతులో పెడతారు లోపలికి, తర్వాత వాటర్ పోస్తారు. అవునా సపోర్ట్ చేయట్లే? అవును కదా. మీరు ఎక్సైట్మెంట్ లేకపోతే నాకు ఎక్సైట్మెంట్ రాదు. ఎస్ సార్. సో కాబట్టి ఎక్సైట్మెంట్ ఉండాలి. నేను అడిగిన దానికి ఎస్ సార్ నో అన్నాం. ఎస్ సార్ నో. చాలా థ్యాంక్ యూ. ఒకవేళ అది బర్రెక్ ట్యాబ్లెట్ వేయాల్సి వస్తే ఏంటి పరిస్థితి? దాని కాళ్ళు ఎత్తుకొచ్చి కట్టి పడేసి నోరు ఓపెన్ చేసి ఒక పైప్ వేసి అందులో ట్యాబ్లెట్ వేసి అని ఊదాలి. ఆ ఊదేది లేట్ అయింది మనిషి. ఒకవేళ బర్రె ఊతే అర్థమైందా మీకు? అరే మనం చెప్తుండ్రా అంటే వాడు వినడు, వాడేదో చెప్పాలంటారు. ఏసారు మా అప్లై నాకు చెప్తున్నప్పుడు నేను ఉల్టా ఇవ్వడం మొదలెట్టిన ఆయనకి. ఇగో బిజినెస్లో ఎల్ఓబి ఇట్లా వస్తుంది, ఇది ఇట్లయితుంది అన్నాక లాస్ట్ ఒకటే చెప్పిండు, శ్రీనివాస్ నీకు 1.5 year ముందు నుంచి చెప్దామన్న వెస్టీజ్ ఇగో ఇదే చూడన్నాడు. అదే ప్లానింగ్, ఏం లేదు. ఇక చెప్పలే, ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ నెట్వర్క్ నాకు ఐడియా ఉంది. సో కానీ ఇంత స్టడీ చేసినా ఆయన అనుకోలేదు. సో కానీ ఆ విధంగా స్టార్ట్ చేశాను. ముందే చెప్పాను, మనం జేబులు ఉన్నాయి కానీ అందులో పైసలు లేవు. సో వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను, చాయ్ ఏదో తాగి అంత అయిపోయిన తర్వాత సైన్ అప్ చేద్దాం, నీ ఆధార్ ఉంటాయి అని చెప్తే వెంటనే తీసి ఆధార్ ఇచ్చా. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు, 100 PV కోర్ చేయమన్నాడు. మళ్ళీ ఆధార్ కార్డు కొనుక్కొని జేబులో పెట్టిన. పైసలే లేవని నీకు ఇన్ని రోజులకే చెప్తే నువ్వు మళ్ళీ 100 అంటే ఎడవాలా? నీ బిజినెస్ వద్దు, నీకు అద్దొద్దు, నాతో కాదు ఈ బిజినెస్. డబ్బులు కట్టుడు ఏడైతే నాతో కాదన్నా. ఒరే డబ్బులు నువ్వు నాకు ఇయ్యకరా నాయన, మీ ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కోగలదా అని అన్నాడు. అప్పుడు మరి ఇట్లా చెప్పు, కానీ నా దగ్గర డబ్బులు లేవు, నాది అంతా రామాయణం అని తిని మళ్ళీ నువ్వు రాముడి కాడికి వస్తే ఎడేయాలా? సో కాబట్టి వద్దు నాకు అని చెప్పేసి వదిలేసినప్పుడు, లేదులే 1 month టైం ఉంటుంది, 28 days టైం ఉంటుంది, నిన్ను సైన్అప్ చేస్తా ఈరోజు, నువ్వు 28 days లోపల ఎప్పుడైనా కొనుక్కో అని చెప్పిండు. ఇది మంచిగా ఉంది. ఏ సార్ నో మంచిగా ఉంది సరే అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చేసి జాయిన్ అయినా. కంగ్రాచులేషన్ చెప్పిండు, నేను కూడా థ్యాంక్స్ చెప్పినా. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ కావాలా. నాకుండే బిరుదులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు మీరు ఏదైనా చెప్పారు, నా బిరుదే ఉంటుంది. ఫంక్షన్కి వెళ్ళాను, మా పేరెంట్స్ అందరిని తీసుకొని వెళ్ళాను. మా ఫ్రెండ్ ఒకటి జెన్ కార్ ఉంటే ఆ కార్ తీసుకొని అమ్మ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయి ఫంక్షన్ అటెండ్ అవుతుంటే, ఆ సీను బాగున్నావా అని అంటే ఉంటారు, చుట్టాలు ఉంటారు కదా. బాగున్నా మామ, బాగున్నా కాక చెప్పుకుంటూ పోతుంటే ముందల నుంచేమో బాగున్నావా అని తీయగా వలకరిస్తారు. వెనకాల ఏం జరుగుతుందో తెలుసా? అరే ఇంతసేపు చెప్పినా చూసినావా, అవులేగానికి ఓనర్ వీడేదు. ఎందుకంటే వీడు ఏమి పని చెయ్యడు, వానికి పని చేత కాదు.
వాడు చేస్తా సంపాదిస్తా నేను బాగుపడతా బాగుపరుస్తా అని ఒక డబ్బా కొట్టుకొని తిరిగే దాంట్లో మా దాంట్లో నెంబర్ 1 క్యాండిడేట్ గీడే, అంతేగా. అది నా బిరుదు. కొట్టాలి మరి, అంత పెద్ద బిరుదు ఇచ్చినా కూడా మీరు ఇవ్వకపోతట్లేదు. సో అట్లా నడుస్తుండే కథ. మా ఫ్రెండ్ నాతో పాటు ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యాడు. అటెండ్ అయిన తర్వాత వాడు కింద వచ్చి అడిగిండు, అరే నీకు బుద్ధి ఉందా, నీ బుర్ర ఉందా, వాళ్ళందరూ తిడుతున్నారు నిన్ను, నీకేమైనా అర్థమవుతుందా అంటే నాకు కూడా తెలుసు. ఇది ఇప్పుడు 2012 నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏడబోతుంది. అది లీడర్షిప్ క్వాలిటీస్ మనిషిలో ఉంటే వాడెప్పుడు ఓడిపోడు. సో అప్పుడే ఒక మాట గుర్తొస్తుంది, ఏమనంటే 10 కుక్కలకి ఒక సింహం లీడర్షిప్ వహిస్తే 10 కుక్కలు కూడా సింహాల లెక్క పోరాడతాయి. 10 సింహాలకి ఒక కుక్క లీడర్షిప్ వహిస్తే 10 సింహాలు కుక్క సాగు చేస్తాయి అంటారు. దాన్ని లీడర్షిప్ అంటారు. అర్థమైందా మీకు? మళ్ళా చెప్తా, ఇనుండ్రి, మీకు అర్థం కాలేదు. 10 కుక్కలకి ఒక సింహం లీడర్షిప్ వహిస్తే 10 కుక్కలు కూడా సింహాల లెక్క పోరాడతాయి. అదే 10 సింహాలకి ఒక కుక్క లీడర్షిప్ వహించింది అనుకోండి, ఆ 10 సింహాలు కూడా కుక్క సాగు వస్తాయి. మీరు అర్థం చేసుకోవాలి లీడర్షిప్ అంటే ఎట్లుంటుంది. మనం యాడున్నాము, మనము ఆకలైందని గడ్డి తినాల్సిన పనిలే, లేట్ అయినా సరే తుంకలే తింటాం మనం. ఏసారునో అది మన ఆలోచన. సో కాబట్టి అవి పెద్దగా పట్టించుకునే మాటలు కావు నాకు. కానీ నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్ గారు ఫీల్ అయ్యాడు. సో ఫీల్ అయ్యి, నీకు ఏం కావాలరా, నువ్వు ఏ మనిషివి, నీకు అర్థమవుతుందా, నీకు పెళ్ళయిందిరా, నీకు ఒక పాప ఉంది, నువ్వు ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నావా అంటున్నాడు నన్ను. సో సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నా, ఏదైనా ఒక ఆపర్చునిటీ కావాలి సెర్చ్ చేస్తున్నా. సో అది దొరికితే నేను చేయడానికి రెడీ ఉన్నా. కానీ నా దగ్గర ఒక ఆపర్చునిటీ వచ్చింది, కానీ నో మనీ. ఏం చేయాలా, నెక్స్ట్ ఏంది? వాడు ఒకటే అన్నాడు, ఎంత డబ్బు కావాలా నీకు అన్నాడు. ప్రస్తుతం ఒక 5,000 సరిపోతుందని చెప్పిన. వాడు ఎవ్రీథింగ్ నాకు, నా ఫ్రెండ్, నా బ్రదర్ అన్నీ నాకు వాడే. ఎందుకంటే ఈ షర్టు వాడు కోనిచ్చిండు, కొన్ని సందర్భాల్లో వాడు అన్ని కోనిచ్చిండు నాకు. సో వాడిని అంతా ఫీల్ అయిపోతాను నేను. వాడు అన్నాడు, ఒక పని చేయి, నువ్వు ఇదో కార్డు తీసుకో, ఇది SBI క్రెడిట్ కార్డు ఉంది, 10,000 లిమిట్ వచ్చింది, దానికి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయలే, ఇంకా నువ్వే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వాడుకోరా, నువ్వు బాగుపడితే నాకు అదే చాలు అని చెప్పినాడు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ రాజు. సో వాడు నాకు ఎవ్రీథింగ్, నాకు ఒక ధైర్యం వాడు. సో ఆ రోజు ఆ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను, ATM దగ్గర వెళ్ళాను, ఆ పిన్ జనరేట్ చేసుకున్నాను, దాసు సార్కి ఫోన్ కొట్టాను, స్టోర్కి వెళ్ళాను. ఏం ప్రోడక్ట్ కావాలి నీకు అంటే, మీ స్టోర్లో ఏం ప్రోడక్ట్ ఉన్నాయో అన్నీ ఒకటొకటి ఏం చెప్పిన. ఫస్ట్ స్టోర్ అమ్మ పరిచయం అయింది. నువ్వు తెలిసి వచ్చావా, తెలియకుండా వచ్చావా, నువ్వు వెస్టీజ్కే వచ్చావా, ఇంకెక్కడైనా అనుకుని వచ్చావా అన్నది. ఐ నో వెస్టీజ్, ప్లీజ్ గివ్ మీ అవర్ ప్రోడక్ట్స్. సో అన్ని ప్రోడక్ట్ తీసుకొని వచ్చిన, కాటన్ డబ్బాలు వేసుకొని ఇంటికి వచ్చి చూస్తే మా వాళ్ళందరూ ఇట్లా ఉల్టా చూస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? మా అమ్మ ఫస్ట్, రెండోది నా వైఫ్, మూడోది మా వదిన, నాలుగోది మా నాన్న, 5 మా అన్న. మా అన్న చూసినప్పుడు ఏం చేయడు, ఆయన తెలుసు వాడు ఏదో ఒకటి చేస్తాడని ఆయన తెలుసు. కానీ వీళ్ళకి నమ్మకాలు ఉండేటివి కావుగా, ఎందుకంటే ఇన్ని పుణ్యకార్యాలు చేసి వచ్చాం మనము. సో కాబట్టి ఇంట్లోకి రాగానే ఏందది అని అడిగింది. ప్రోడక్ట్స్ అని చెప్పారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు, నీ బుర్ర ఉందా, నీ బుద్ధి ఉందా, నువ్వు మనిషివేనా, నీకేమన్నా సోయి ఉందా, ఇక ఏమున్నాయో అవన్నీ యాడ్ చేయండి దానికి. సో సరే అని వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడపోతే ఏ దేవుడు ఏడుస్తున్నాను, ఎందుకు తెచ్చావు, నీకు ఒక పక్క పాల డబ్బాకే డబ్బులు లేవు, నీకు అర్థమవుతుందా, మళ్ళీ ఎవరి దగ్గర పోయి డబ్బులు తెచ్చుకున్నాను వాటిలు ఇట్లా అని చెప్పి మా మిస్సెస్ అరుస్తుంది. ఇప్పుడు ఏం చేయలేదు, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్, కానీ అని చెప్పి నైట్ ఎట్లాగో గడిచింది, పోయి పడుకున్నాము. వాళ్ళంతా పడుకున్న తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి ఒక కాటన్ డబ్బాలో పెట్టి అటిక పైన పెట్టారు. తెలిసింది కదా.
సెల్ఫ్లో పెట్టినాను పైన, పడేయలే, ఎందుకంటే ఈ మజ్జిగ లేకపోతే వాళ్ళు నన్ను కొడతారు మళ్ళా. సో కాబట్టి నీట్గా దాన్ని అటిక పైన పెట్టేసి వెస్టీజ్ ప్రొడక్ట్స్ అన్నీ తీసి ఇంట్లో మొత్తం పేరు చేసిన, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలని పెట్టేసిన. మరుసటి చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, మా భార్య వాడనన్నది సార్, ఏం చేయాలి చెప్పండి, విడాకులు తీసుకోవాలా? అరే ప్రొడక్ట్ వాడకపోతే విడాకులు తీసుకుంటారా? ఇంట్లో ఉన్న సబ్బులు గోడవతలే కాలే వాడతారు, ఇది కూడా చెప్పాలనా? ఎస్ సార్ నో, ఏ సబ్బుకు విడాకుల కాడు పోతావా కదా? సో జర ఆలోచన చేయాలి మనమే. సో కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అని తీసి పైన పెట్టేసిన కాబట్టి ఆ రోజు దొంగ నిద్ర పోయినాం. తెల్లారిన తర్వాత 9 అయితే కానీ మనం లేవలే, మనం రోజు 5 గంటలకే లేస్తాం, చూద్దామని వస్తురు, డోర్ దగ్గర వచ్చి చూస్తురు, లేచిండా, లేస్తే నా బురుసైనా అని అడుగుదామని మనం లేవం. సో కాబట్టి వాడు ఏదో పెట్టిండు, తీసుకురా ఏదో ఒకటి దొంగదామని స్టార్ట్ చేస్తుంది. అట్లనే స్టార్ట్ చేస్తారు అట్లా. సో తర్వాత లేచాము, యాజ్ యూజువల్గా మన పని చేసుకొని వెళ్ళిపోయినాం. బయట కోవాలి కానీ బండి లేదు మన దగ్గర, రాజు రెడీగా ఉండు, గుర్రం లేదు, ఏం చేయాలో తెలీదు. ఎవడో ఒకడు ఫోన్ చేశారు, నేను తిరుపతి పోతున్నా, నన్ను బస్ స్టాండ్లో వదిలేసి నా బండి ఇంటికాడ పెట్టుకోవాలని చెప్పినాడు. ఒకే ఒక కండిషన్ మామ అని చెప్పిన. ఏందన్నాడు, ట్యాంకులో పెట్రోల్ ఎంత ఉంది, లీటర్ ఉంటే ఫోన్ కూడా చేయకు, 2 లీటర్లు ఉంటే ఫోన్ చేసి ఒకసారి అడుగు, ఫుల్ ట్యాంక్ ఉందని మెసేజ్ పెట్టు, ఇప్పుడే ఉంటాడా అని చెప్పిన. అడగొద్దు మళ్ళా అని. అరే నాకు నిన్ననే నింపాను రా అన్నాడు, ఇప్పుడు అవసరం ఉండని చెప్పిన. లిఫ్ట్ పట్టుకొని నా దగ్గర పోయి వాళ్ళు తీసుకుపోయి బస్ ఎక్కిచ్చేసి బండి పట్టుకొని తిరగడం మొదలుపెట్టిన. సో తిరిగి ఆ 4-5 రోజులు నా దగ్గర వెహికల్ ఉంచుకొని కొంతమందిని కలవడం మొదలుపెట్టిన. జనాలు ఏమంటారు తెలిసేనా, వచ్చిండయ్యా అదేదో ఉందిగా, నేను అన్నాను. సో వాళ్ళు అంటారు వచ్చిండయ్యా, ఇంకా అప్పుడు ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఒకటి పట్టుకొచ్చింది, ఇక ఎరానైనా నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఎన్ని 5-10 తీయాలా? ఎవడు రాణిస్తలేడు దగ్గర. నాకు అర్థమైంది, ఏందిరా ఎవడు వస్తలేడు, బిజినెస్ ఏమో స్టార్ట్ చేసినాం, ప్రోడక్ట్ వాడుతున్నాం. జర నీరసంగానే ఇంటికి వెళ్ళిపోయినా 2 రోజులు. ఇంటికి పోగానే బండి ఆడ ఆపి పైన పోతుంటే మా అమ్మ, నా భార్య, మా వదిన ముగ్గురు మాట్లాడుకుంటారు. ఏమనంటే ప్రొడక్ట్స్ బాగున్నాయి కదే అంటుంది. అందులో వాళ్ళు ముగ్గురు పోటీ పడతారు. ఏమనంటే బట్టలు ఉతుకునే చూడు సూపర్ ఉన్నది. మా అమ్మ అంటుంది పేస్ట్ బాగుందే, అదేదో పేస్ట్ ఉంది బాగుంది, వీడు ఏడ తెస్తాడు, వీడు మంచిగా చేస్తాడు, వీడు చెప్తున్నాడు కానీ అంతే. ఇది టాపిక్. మనకేమనిపిస్తుంది, వాస్తవానికి ఏమనుకున్నా తెలిసేనా, వద్దురా బై బిజినెస్ కాదు మనతో కాదు ఇక. ఎందుకంటే వాడేవాడు నన్ను లెక్క పెడుతుండు రోడ్డు మీద, ఈ సుట్టమోని కాడకూడదు, వాడు ఇజ్జత్ లేకుండా మాట్లాడుతుండు. ఇక చేస్తామా ఈ బిజినెస్, చట్ వద్దు ఇది అనుకొని పోయిన ఇంటికి. కానీ ఈ మాట లేనివాడు వరకే మనకు బ్యాటరీ ఫుల్ అయిపోయింది, మళ్ళీ ఛార్జ్ అయిపోయింది. అమ్మ ఏమైనా సరే 600 అయినా 150 అయినా ఈ బిజినెస్ నేను చేస్తాను. మళ్ళీ స్టార్ట్ చేసిన మళ్ళీ 3-4 రోజులు మళ్ళీ ప్లాన్కి వెళ్ళడం మొదలుపెట్టిన. మళ్ళీ సేమ్ కథ నడిచింది. మా దోస్తులందరికీ చెప్పిన, ఎవడు ఇంటలేడు. లాస్ట్కి ఒక్కడు దొరికిండు, అది కూడా బిర్యానీ తినిపిస్తారు ఆరా అంటే వచ్చినాడు. పోయి ఓ చెట్టు కింద కూర్చున్నాం, బండి మీద కూర్చున్నాం, వాడు అవతల పక్క నేతల పక్క 2 రాళ్ళు ఉంటే ఆ రాళ్ళ మీద కూర్చొని, అరే ఇట్లా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, అమ్మ నాయన నాకు తెలుసురా నాయన, నువ్వు పిలిచినావు అంటే అదే అనుకున్నా, మన్నోడు అన్నాడు నువ్వేదో చేస్తున్నావు అని, నీకు దొరకదని బిర్యానీ కక్కుర్తి కూడా నీ దగ్గరకు వచ్చి పొరపాటు నాకు. అరే బిర్యానీ తినిపిస్తారా పోయి, జర ఉండరా, ఎందుకు అట్లా చేసా ఉండు అని చెప్పి. నువ్వు ఏమన్నా చెప్పు, 10,000 జాబ్ చేద్దామా, ఇద్దరం కలిసి పోయి చేద్దాం, కానీ బిజినెస్ అంటే చేయకు, నువ్వు చేసింది చాలు నాకు అంటాడు. ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా చేయాలి, ఒక్కనన్నా జాయిన్ చేయకుండా ఇంటికి పోతే కూలి ఎట్లా పడుతుంది. కాబట్టి ఏదన్నా ఒకటి చేసి, సరే నువ్వు నా దోస్తుగా దొరకడం నాకు అదృష్టం రాని పోయి పట్టుకునేవాడిని. ఇక జోబులోకి వెళ్ళి పర్సు లాగి అందులో ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ చేయడం నేర్చుకున్నా. 1 మినిట్ నేర్చుకున్నా. ఈరోజు వాడు డియూసిటీలో ఉన్నాడు, 8.5 లాక్ ఇన్కమ్ ఎర్నర్ ఉన్నాడు. బాగుందా?
సో అలా స్టార్ట్ అయింది. అట్లా అట్లా ఈ కామన్ అయిపోయినాయి. నేనేమంటా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి తట్టుకోలేదనుకోండి, పెద్ద ప్రాబ్లం వచ్చేలోపు నువ్వు ఉండవు భూమి మీద, అంతేగా. ఎస్ సార్ నో? దేవుడా 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 నాకు ఏ కష్టం రాకుండా చేయి దేవుడా అంటే నువ్వు ఉండొద్దు ఈ భూమి మీద అని మొక్కుతా. నేనేమంటా అంటే దేవుడికి, ఏ దేవుడైనా నువ్వు నా కష్టాలు తట్టుకునే శక్తిని నాకు అని చెప్పి మొక్కాలి. సో ఎవ్రీడే ఇక డిసైడ్ అయిపోయినా ఏదేమైనా సరే వెస్టీజ్లో ఏమన్నా సరే చేయాలని డిసైడ్ అయిపోయినా. గుడికి వెళ్ళినప్పుడు ఇక దేవుడితో చెప్పేటోని, ఇక ఇంకా ఏమన్నా కష్టాలు ఉంటే ఇప్పుడే పెట్టాలా చూడు మళ్ళీ దొరకనీకి అంటోంది దేవుడికి. అంతే కదా మరి, ఎప్పటిదాకా వస్తాయి కష్టాలు? కరెక్ట్గా నువ్వు బిజినెస్ బిల్డ్ చేస్తే 3 నెలలు కష్టాలు ఉంటాయి. కరెక్ట్గా నువ్వు బిల్డ్ చేస్తే, నోట్ దిస్ పాయింట్, కరెక్ట్గా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు, సిస్టమ్ని నమ్మి, ఇక్కడ ఒక సిచ్యువేషన్ని బట్టి సిస్టమ్ని నమ్మి కరెక్ట్గా నువ్వు పని చేస్తే 3 నెలలు ఉంటాయి. ఆ తర్వాత కష్టాలు ఉండవు. ప్రతి సందర్భంలో నేను కష్టపడుతూనే పైపోయినా. ఏ రోజు ఒక స్టెప్ ఇట్లా లిఫ్ట్లో నేను వెళ్ళలే. నాది మొత్తం స్టెప్ బై స్టెప్ 10 స్టెప్పులు ఎక్కాలి మళ్ళీ కింద దుంకాలి, 10 స్టెప్పులు ఎక్కాలి మళ్ళీ కింద దుంకాలి. అందుకే ఇంత గట్టిగా అయినా. ఈరోజు ఎందుకురా ఇంత గట్టిగా అయిన, వీడు ఎందుకు ఇట్లా మాట్లాడుతుండంటే మా అనుభవాలు నేర్పించిన పాఠాలు ఇవి మీకు చెప్పేవన్నీ. మా ఏజ్ చిన్నది ఉండొచ్చు, అనుభవం పెద్దది అయిపోయింది. సో కాబట్టి అలా స్టార్ట్ చేస్తూ వచ్చాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి నాకు చెక్ వస్తుంది ఈ నెల అని చెప్పిన వాళ్ళకి. మన గమ్మునేటోళ్ళం కాదు కదా. సో కాబట్టి అవునా ఎంత వస్తుంది? 10,000 వస్తుందా? మా అమ్మ ఎంత వస్తుంది? 2,000 అని వస్తుందా అని మా భార్య. 2,000 ఎక్కడ వస్తుంది? 1,000 రూపాయలు వస్తుంది అని మా వదిన. అరే నా చెక్కురా ఇది, మీరెందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు చూస్తే ఆడ వచ్చింది ఎంత అంటే 164 రూపాయలు. ఇక ఆరతి తీసుకురా పోవే, ఇది తీసుకురా అది తీసుకురా కార్యక్రమాలలో ఉన్నారు వాళ్ళు. దీనికోసం నువ్వు ఇన్ని రోజులకి పని చేసింది. నేను కూర్చోబెట్టి చెప్పిన, అమ్మ ఒక మాట చెప్తా విను. కిరాణా షాప్లో ఎన్ని సంవత్సరాలు కొన్నాం, డిమార్ట్లో ఎన్ని సంవత్సరాలు కొన్నాం, సూపర్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు కొన్నాం? ఎవడన్నా చేతిలో 1 రూపాయి పెట్టిండా? ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? బెస్టీ జోడు 164 రూపాయలు ఇచ్చింది, మీకు మైండ్ పనిచేస్తుందా అని చెప్పిన. నిజమా కాదా? నిజమే కదా. సో ఆ రోజు వాళ్ళ మైండ్ కూడా పనిచేయలే. వీడు ఏదో చేస్తాడే నాకు తెలుసు, వీడు ఇట్లనే మాట్లాడతాడు, పోదాం పారి పని చేసుకుందామని వెళ్ళిపోయినారు. సో సెకండ్ మంత్ ఈ బిజినెస్ మళ్ళీ సేమ్ తిరుగుతున్నాం కానీ ఎవడు రావట్లే, ఎవడు జానట్లే. ఇక్కడ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, చాలామంది బిజినెస్ బిల్డ్ చేద్దామని ఒక ఊపుతో వెళ్ళిపోతారు. ఆ మధ్యలో ఏదైనా 2 నెగిటివ్స్ తగిలే వరకే ఇంటికి వచ్చి సలహా అయిపోతాయి. ఏ సార్ నో? అనుకున్నాగానే ఏడవుతారు అవి. రంజిత్ సార్ వామ్మో ఆయన చాలా సీరియల్ కాబట్టి ఆయనతో అయింది, మనతోనే ఆడవుతుంది. మధ్యలో పోపు కాడొచ్చి ఒక పోపు వేస్తాడు, మనల్ని ఇంకా డౌన్ అవుతాం. ఈ డౌన్ అయినప్పుడు ఎగ్జాంపుల్ నేను వాడే ఫోన్ యాపిల్, సో దట్ కాస్ట్ 2.5 lakh. దానికి కూడా ఛార్జింగ్ పెట్టాలా? హలో 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 నేను వాడుతున్న బెంజ్ 75 lakhs, ఇప్పుడు 11 lakhs ఇంక్రీజ్ అయింది, 82 lakhs అయింది. సో ఆల్రెడీ ఇప్పుడు సార్ ఆడి వాడుతున్నారు. మా కార్లలో కూడా డీజిల్ వేయాలా? అరే ₹1 కోటి దగ్గర ఉన్నాయి మా కార్లు. 2 లక్షల ఫోను, ₹1 కోటి కార్లు, దీంట్లో పోయాలా? ఎందుకు అర్థం కాలే. ఎందుకు పోతే నడవదా? నిజంగా నడవదా? అవే నడవనప్పుడు మీటింగ్ లేకుండా, జూమ్ మీటింగ్ లేకుండా నీ బిజినెస్లో నువ్వు ఎట్లా సీరియస్గా పని చేస్తావు? ఎస్ సార్ నో? అవునా కదా? మీటింగ్ ఉంది, పొద్దుగాల జూమ్ మీటింగ్ రండి అంటే ఏమో పోసారు ఊకను నిద్రపోని చంపుతుంది. నీకు ఇక్కడ స్టోరీ చెప్తా చూడండి. స్టోరీ కాదు, నిజం. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలా మా అప్లైన్ ఫోన్ చేసి, శ్రీనివాస్ ఒకటి జూమ్ ఉంది, ఆ జూమ్ మనం రన్ చేద్దాం. సో ఎందుకంటే దానివల్ల చాలా పెద్ద బిజినెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది, సో స్టార్ట్ చేద్దాం అన్నాడు ఆయన. నేనేమన్నా నీకు ఎందుకు నువ్వు స్టార్ట్ చేసా, నేను ఉన్నగా చూసుకుంటా దాని సంగతి అని. చూసుకుంటా అనేది ఒకటే చెప్పిన, ఏం చేయలేదు.
రోజు పొద్దుగాల 5 గంటలకు ఫోన్ కొడతాడు, లేచిన సార్ జూమ్ ఆన్ చేసిన అంటున్నా కథం ఫోన్ ఆడ పెడుతున్నా, మళ్ళీ చెద్దర్లో పడుతున్నాం. తర్వాత ఎప్పుడు లేస్తాం? 6:45, 6:50 మళ్ళీ ఒక అలారం మోగుతుంది. మనకు తెలివి దాంట్లో ఉంటుంది, సక్సెస్ అయ్యే దాంట్లో మనకు తెలివి ఉండదు, ఏడ తప్పించుకునే దాంట్లో మనకు తెలివి ఉంటుంది. నేను కూడా అంతే. సో 6:45, 6:50కి లేచి ఆ ముఖం మీద నీళ్లు చల్లుకొని తుడుచుకొని పోయి కూర్చొని ఇక తర్వాత స్టోరీ ఉంటుంది చూసారా, అది ఒకటే చెప్పేటోని. ఈరోజు సీడీలో మాట్లాడుతున్నప్పుడు ఐడియా ఉంటుందా ఉండదా? మాట్లాడేది మేడమా సారా? తెలుస్తుందా తెలియదా? చెప్పలేదు, తెలుస్తుందా తెలియదా? సో మేడం అయిందనుకోండి, సార్ అయిందనుకోండి, కొంచెం వినపడుతుంది. కాబట్టి నీట్గా జూమ్ ఆన్ చేసుకొని శ్రీనివాస్ వడ్డేమాన్ గారు ప్లీజ్ కమాన్ టు ద స్క్రీన్ అన్నాడు అనుకోండి, నా పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండేది కాదు. ఇక గుడ్ మార్నింగ్ అండి, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో ఈరోజు అద్భుతంగా లీడర్ మాట్లాడడం జరిగింది, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బుక్ రీడ్ చేసిన మేడం గారు చాలా అద్భుతమైన బుక్ రీడ్ని అందించారు. దానివల్ల ఈరోజు మేము చాలా నేర్చుకోవడం జరిగింది. హోస్ట్ గారికి కూడా ధన్యవాదాలు, ఇంత నీట్గా మీరు కండక్ట్ చేస్తున్నారు, చాలా అంటే చాలా ధన్యవాదాలు. మళ్ళీ మా అప్లైన్ కో సోప్ వేయాలా, లేకపోతే ఆయన వల్ల చెక్ చేస్తే. కాబట్టి దీన్ని అంతా సృష్టించిన మా మహాగురువు పురుషోత్తం దాసు గారికి జై అని లాస్ట్కి ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ అనటండి. అరే ఇంత వినయం ఏంటో వీళ్ళ దగ్గర అని ఉంటుంది కదా. మా అప్లైన్ రోజు ఏం చేసిందంటే, పూర్ణ నువ్వు ఫోన్ ఆన్ చేయవే, నేను బయటకు పోతున్నా అని చెప్పి అదే రోజు పొద్దుగాల లేచి మా ఇంటికి వచ్చింది. మనం బిజీగా దుప్పట్లో ఉన్నాం, మా మిసెస్ పని చేస్తుంది. ఏం సార్ ఇంత పొద్దుగాల వచ్చారంటే, ఏం లేదు మేడం పక్కన ప్రోడక్ట్ క్లినిక్ వచ్చినా ఇక్కడ ఉందామంటే, లేపాలి సార్ శ్రీనివాస్, లేపాలి సరే అరే మీరు నవ్వుతారని వస్తుంది. సో సో పోయి అయిపోయిన తర్వాత ఆ ఫోన్ ఎత్తుకొని మా ఇంట్లో హాల్లో నుంచి ప్లీజ్ కమాన్ టు ద స్క్రీన్ శ్రీనివాస్ వడ్డేమాన్ గారు అంటున్నాడు. ఎటు వాయరా నీళ్ళు. సో పరిగెత్తి ఆ నీళ్ళు తీసుకొని టవల్ తీసుకొచ్చి ఇస్తుంది మా అప్లై, నాకు దూసుకోదనుకోతారా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జూమ్లో వీడియో ఆన్ చేసుకోకుండా ఉండలే, మ్యూజిక్ బంద్ చేయలే. సో ఎందుకు చెప్తున్నా మీకు అంటే, తప్పులు చేయకుండా ఎవరు లేడు ఈ భూమి మీద. సో తెలిసిన తర్వాత తప్పని చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు మూర్ఖుడు అన్నట్టు లెక్క. ఎస్ అన్నా. సో తెలిసి ఎవరు తప్పు చేయరు, తెలియకుండా జరిగేదాన్ని తర్వాత నువ్వు కరెక్ట్ చేసుకో. నేను కూడా కావాలని చేస్తామా, ఏం లేకపోతే నిద్ర పోతుంది అని చెప్పి. కానీ ఆ రోజు నుంచి అలవాటు అయింది. ఈ రోజు కూడా పని ఉన్నా లేకున్నా, జూమ్ ఉన్నా లేకున్నా అదే టైంకి కిక్ మనం లేచి కూర్చుంటాం. సో నా ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఇంటికి ఎట్లా తీసుకురావాలో తెలీదు, ఆటో కిరాయి లేవు, ఏం చేయాలో తెలీదు. సో చాలా ఇబ్బంది అయ్యేది. కానీ నాకు రెండో పాప పుట్టింది శ్రియాన్వి. సో శ్రియాన్విని మెర్సిడీస్ బెంజ్లో ఇంటికి తీసుకొని వచ్చిన. సో దీన్ని ఏమంటాం? డ్రీమ్. స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పేసి. సో దీంతో పాటుగా సి నారాయణ రెడ్డి గారు కూడా ఒక మంచి మాట చెప్తుండే, ఏమనంటే, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది. సో మహాత్ముల మాటలు వినడమే కాదు, అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాము, ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాము. సో డ్రీమ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఒక పెద్ద డ్రీమర్ని. మీరు కూడానా? అందుకే ఈడ కూర్చున్నారు, లేకపోతే ఈడెందుకు కూర్చున్నాడు? దీపాలు ముట్టించడంలో బిజీ అయిపోతుంది కదా. సో మనకు దీపావళి దసరాలనే ఏ ఉండవు, అన్నీ ఈయనే ఉంటాయి. ఎందుకు? మీకు ఇంకో విషయం చెప్పిపోతా. శ్రీనివాస్ వడ్డేమాను ఆల్రెడీ రిటైర్డ్లో ఉన్నాడు. రిటైర్మెంట్ తీసుకున్నాం మేము ఆల్రెడీ, యంగ్ రీచ్ అండ్ రిటైర్డ్.
సో 5 సంవత్సరాల జర్నీలో, వెస్టీజ్ జర్నీలో అంతకంటే ముందు మా దగ్గర ఏమీ లేవు, కానీ ఈరోజు మా దగ్గర లేనిదేమి లేదు, అన్నీ సంపాదించుకోగలిగాం వెస్టీజ్ నుంచి. సో డ్రీమ్ విషయానికి వస్తే మా అమ్మతోటి ఎప్పుడు అంటుండే, అమ్మ నీ కొడుకు ప్రయోజకుడు కాబోతుండు, సో లక్షల ఇన్కమ్ సంపాదించబోతుండు. అవునా, అయితే మంచిది. ఈ జోక్ చేస్తున్నాడు అనుకోని, వాస్తవానికి మనం చెప్పింది ఆమె అట్లా అంటుండే. సో కొన్ని సందర్భాలు నా ఇంట్లో డ్రీమ్స్, నిజంగా డ్రీమరే కదా మీరంతా, అవునా అవునా? మీ అందరికీ డ్రీమ్స్ ఉన్నాయా? ఏం కావాలి మీ అందరికీ? ఏం కావాలి? కారు కావాలా? ఏం కారు? ఏదో కారు. ఓకే, ఇంకా ఇల్లు కావాలి సార్, ఇన్ని పైసలు కావాలి, ఎన్ని కావాలి అవునా? సో అట్లనే మనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను అంటున్నా, మీ డ్రీమ్ని మీరు రోజు చూసుకుంటున్నారా? సాయిలే, మీ డ్రీమ్ని మీరు రోజు చూసుకుంటున్నారా? కనబడుతున్నాయా? ఒక చిన్న పని చేయాలా, మీరు కళ్ళు మూసుకోండి, నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళు మీకు కనబడతారు. చూడండి, కళ్ళు మూసుకోండి ప్లీజ్. మహాత్మా గాంధీ గారు, తర్వాత స్వామి వివేకానంద గారు, మీ మదర్, మీ ఫాదర్, తర్వాత మీ స్కూల్లో మీకు ఇష్టమైన టీచర్. సో మిమ్మల్ని చాలా బాగా పొగుడుతుండే, అరే నువ్వు బాగా చదువుతున్నావురా, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు ఇట్లా బాగా చదువుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. మీకు కనబడుతున్నారా వీళ్ళందరూ? ప్లీజ్ ఒకసారి ఓపెన్ చేయండి. కనబడుతున్నారా? ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నెక్స్ట్ 10 yearsలో మీ లైఫ్ ఎట్లా పోతుందో ఒకసారి కళ్ళు మూసుకోండి. కనబడుతుందా? ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. కనబడుతుందా? శుద్ధ అబద్ధం. మీరు ఏది చెప్పినది అబద్ధం. ఈ చీకటి తప్ప వేరేం కనబడలేదు. ఎస్ ఆర్ నో? సప్పుడుతో చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఎందుకు? అది ఎందుకు కనబడింది, ఇది ఎందుకు కనబడలేదు? వాళ్ళు మీ ముందు తేలి ఆడినవి లేదంటే కనిపించినాయి. ఎస్ ఆర్ నో? కానీ ఇదెందుకు కనబడలేదు అంటే మీరు ఆలోచనలోనే ఆగిపోయింది. సమాధి చేసిన మన డ్రీమ్ లైఫ్ని. సో కాబట్టి కనబడదు. నేనేమంటున్నానంటే మీకే కళలైతే ఉన్నాయో ఆ కళలని ఒక పేపర్ పైన పెట్టి మీ ఇంట్లో పెట్టుకునేంత దమ్ము ధైర్యం మీకు ఉందా? సపోర్ట్లు సగమైనా అంటే లేదు మాకు అన్నట్లు లెక్క. అంతే, క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? మా ఇంట్లో ఒక ఎల్లో చార్ట్ తెచ్చేవాడిని, దానిపైన ఒక పెద్ద ఇల్లు ఫోటో, కారు ఫోటో, గోల్డ్ ఫోటో, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ ట్రిప్స్, చారిటీస్, పిల్లలు పుట్టక ముందుకే పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలనేది రాసిన నేను. ఈరోజు మా పాప ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది. సో అవన్నీ రాసి పెట్టుకొని హాల్లో అంటించి పెట్టాను. హాల్లో అంటించినప్పుడు చుట్టాలు వచ్చిపోతారు కదా ఇంటికి, వాళ్ళు ఎవడరా ఇది రాసి పెట్టింది అంటారు కదా వాళ్ళు. మా నాన్నకి సిగ్గయ్యి అది పీకి పడేస్తాడు. నాకు కాదు, మా నాన్నకి. ఎందుకంటే వాళ్ళు అనే మాటలకి ఆయనకి ఇబ్బంది అనిపించి తీసేసేటోడు. ఒకసారి చిన్న చాట్ పెట్టాను, తీసేశాడు. పోయి 2 చాట్లు కలిపి పెట్టా, ఈసారి మళ్ళీ తీసేస్తాడేమో అని. మళ్ళా తీసేశాడు. ఇంకోసారి మళ్ళీ పెట్టా, అప్పుడే చెప్పా, ఇది గనక ఈ గోడ మించి తీసేస్తే నాన్న ఈ గోడ మొత్తం ఉంటుంది, ఈసారి మొత్తం చాట్ అని చెప్పేసిన. ఇక దాన్ని ముట్టలే. వాడెవ్వడో వచ్చి నిన్ను అనేటోడు ఇది నా కొడుకు డ్రీమ్రా, నా డ్రీమ్ కాదని చెప్పి నువ్వు పక్క జరుగు, నేను చూసుకుంటా వాడెవడైనా ఉంటే చెప్పు నువ్వు అని చెప్పినా. సార్ మేము కూడా పెట్టుకొని ఉన్నాం సార్, కానీ బెడ్రూమ్ బాత్రూమ్ ఉంటాయి కదా సార్, గోడ కట్టినాం సార్. నీ ఈగో హట్ కాకపోతే నువ్వు బిజినెస్లో గెలవలేవు. ఆశీర్వాదం కంటే అవమానం గొప్పది మిత్రులారా. ఆశీర్వదించబడాల్సిన పనిలే, అవమానించబడితే నువ్వు సాధిస్తావు, లేకపోతే సాధించలేవు. చాలా మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ, బయట వెళ్తారు, పొద్దుగాల బ్యాగ్ వేసుకొని శారీ కట్టుకొని హ్యాపీగా మంచి లంచ్ బాక్స్ పెట్టుకొని బయట వస్తున్నప్పుడు, చూడమ్మాయి మా పిల్లలు ఆడుండ్రు, ఆయన ఆడుండు, ఎటపోతుందో చూడు అంటలేరా? అనకపోతే ప్రాబ్లం, అనకపోతే చెప్పండి, హైదరాబాద్ నుంచి 4 ఆటోలు కట్టి మీ ఊరికి పంపిస్తా.
ఎస్ ఆర్ నో? అనకపోతే ప్రాబ్లం, అంటే ప్రాబ్లం లేదు. అవి చూసి మిమ్మల్ని విమర్శించకపోతే ప్రాబ్లం, విమర్శిస్తే ప్రాబ్లం లేదు. విమర్శించిన వాళ్ళ విగ్రహాలు లేవు ట్యాంక్ బండ్ పైన, విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి. సో మీరు విమర్శించబడాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. ఎస్ ఆర్ నో? సో నా డ్రీమ్ పెట్టుకున్న తర్వాత అన్ని చేసి అంతా అయిపోయిన తర్వాత, సో ఈరోజు విషయానికి వస్తే మా మదర్ మా ఫాదర్తో కామెడీ చేసేవాడినాను. అమ్మ, నేను ఒక పెద్ద ఇల్లు కట్టిన తర్వాత అందులో ఒక సినిమా థియేటర్ కట్టేసి అందులో నేను కూర్చోబెట్టి KFC చికెన్ తెచ్చి నేనే తినిపిస్తే నీ ఫీలింగ్ ఏందని అడిగినా. మా అమ్మ ఏమన్నదో తెలిసేనా? చాలా బాగుంది కానీ అంటే అన్నావు కానీ నా ముందర కానీ ఇంకెవరి ముందర అనగరా దయచేసి, నా మీద నమ్మకం అది. మా నాన్న అంటుండే, ఈయన్ని అనవసరంగా కన్నామే మనము, 2 గేదెలు వేస్తే 4 లీటర్ల పాలు ఇస్తుండే, వీటికి ఖర్చు దండగా అవుతుండే అంటుండే. సో 12 గంటల రాత్రి నేను పొద్దుగా జాబ్ కొట్టేవాళ్ళని సమయం వస్తుంది, మనకి సమయం సందర్భం ఉండదుగా. పోయినామంటే మధ్యరాత్రి ఎప్పుడో 12 అయితే మనం ఇంటికి రావాలని ఆలోచన వచ్చేది. బ్యాచులర్ ఎట్లుంటాడు? ఎట్లనైనా ఉంటాడు, అట్లే బ్యాచులర్ అవుతాడు. సో నేను కూడా అంతే, 12 కొడితే అబ్బో టైం చాలా అయింది ఇంటికి పోవాలి అని అప్పుడు గుర్తొచ్చేది. సో అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి ఆ రెంటెడ్ హౌస్ కదా, ఆ డోర్లు సప్పుడు వస్తుండే, తీస్తుండే. మన వచ్చిండే, అయ్యా దొర చాట తీసుకురా అమ్మ పోస్తాడు అలా అంటుండే మా నాన్న అంటుండే. సో కాబట్టి నవ్వుకుంటూ బ్యాగ్ ఆడేసిపోయి మొహం అంతా ఆడుకొని ఆ మిగిలిపోయిన అన్నం నా కోసం వెయిట్ చేస్తుండే. అరే మా వాడు ఎప్పుడు వస్తాడు రా తింటాడు అని. 3 సంవత్సరాలు వేడి అన్నం తినలా, బెడ్ పైన పడుకోవాలా, ఏదైతే అదే మా బెడ్. ఏది బెడ్? బస్ స్టాండ్ మా బెడ్, రైల్వే స్టేషన్ మా బెడ్, రోడ్డు మా బెడ్, డౌన్ లైన్ వల్ల టెర్రస్ కూడా మా బెడ్ అయిపోయేది కొన్ని సందర్భాల్లో. దిండన్నా ఉన్నారా అంటే లేవు సార్ మా ఇంట్లో అంటే ఆ డెమోకి ఎత్తుకురా అదే డిండి అవుతుంది అనుకుంటే. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేశాము. ఈరోజు నా ఇల్లు 3 కోట్ల రూపాయలతో విల్లా తీసుకున్నాను. సో చాలా అద్భుతమైన విల్లా. సో చెప్పాను కదా 4 బెడ్రూమ్స్ అన్నాను కానీ 6 బెడ్రూమ్స్ వచ్చాయి. సో సినిమా థియేటర్ అనుకున్నాను, థియేటర్ వచ్చింది. అప్పుడు చూడని సినిమాలు కూడా ఇప్పుడు థియేటర్లో వేసుకొని సినిమాలు వస్తున్నా. నా ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టుకొని బాగుంటుందా? నీకు వద్దా? ఏంది సపోర్ట్లు? ఇంత కష్టపడి చెప్తుంటే అవునా కదా? సో ఈరోజు నిజంగా మా మదర్ని ఒక రోజు థియేటర్లో కూర్చోబెట్టి KFC చికెన్ తెచ్చి నేను తినిపించలేను, నా బిడ్డ తినిపిస్తుంటే మా అమ్మ ఏడ్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. అరే ఆ రోజు అన్నాడు రా నా కొడుకు, ఈ రోజు అది నెరవేరైంది, వాడు కాదు వాళ్ళ బిడ్డతో తినిపిస్తున్నాడు ఈరోజు నాకు అని చెప్పేసి. సో మా నాన్న, మనం తెలంగాణలో అన్నీ నడుస్తాయి, మీకు అర్థం కావాలి ఇప్పటికే. వెనకాల వాళ్ళు మా వాళ్ళు ముందు లేరు. సో అయితే ప్లాన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుండే. ఎడున్నారా అంటుండే, బయట ఉన్నా. ఎప్పుడొస్తావు? అర్ధగంట అవుతుండే. వచ్చేటప్పుడు కొంచెం పట్టుకరా అంటుండే. అవునా? ఈ అమ్మాయి పట్టుకొచ్చాడు నిలిచి పెట్టి పైసలు ఏమన్నా అడగాలి అమ్మాయి అని ఆలోచన ఉంటుండే. సో వాడి వీడి ఫోన్ చేసి 50 కొట్టరా 100 కొట్టరా అని చెప్పి కొట్టించుకొని అదేదో పట్టుకొని పోతుండే. ఆ రోజు రాసిన ఆ డ్రీమ్ చార్ట్లో మా ఇంట్లో కూడా ఒక బార్ కౌంటరే ఉండాలి వెళ్ళిపోతుందని. ఈరోజు 4 లక్షలు వేసి స్టాక్ మొత్తం నింపి పెట్టిన. ఈరోజు పరిస్థితి తెలుసా? ఇది గమ్మత్ ఉంటుంది. అప్పుడేమో కొంచెం తీసుకురా అది ఇది అంటుండే కదా. ఇప్పుడు ఆ పైకి వెళ్తాడు, భోజనం టైంకి ఆ పైకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్లో ఆ పోయి చూసి ఆ బాటిల్ ఇట్లా ఉల్టా తిప్పి చూస్తాడు ఎంత ఉంది రేటు దాని మీద అని. అది ఒక్కొక్కటి 20, 30,000, 15,000, 18,000 ఉన్నాయి. మీ అమ్మ ఇంత పెద్ద రేట్లు ఉన్నాయని మళ్ళీ దాన్ని నల్ల పెట్టి దెబ్బలు పెట్టి మన ఇంటికి వచ్చి అన్నం తింటుంటాడు. మా అమ్మ అడుగుతుందండి, ఏందా పైకి పోయినావు ఖాళీ ఎందుకు వచ్చినావు అంటే, ఏంది అవి లేనప్పుడేమో తాగబోద్దు ఏంది, వాటి రేట్లు చూస్తే తాగబోద్దు తెలియదు అంటుండ. సో ఈరోజు నా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో, నా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, నా తల్లిదండ్రులు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు కాదు 4 పిల్లలు అనుకొని పనిచేస్తున్నాము. సో ఆయన అడుగుతుండే నన్ను మా నాన్న, సో ఏం కావాలి నీకు అంటే, నాకు రింగు కావాలి, చలో నాకు చైన్ కావాలి, అప్పుడు వేసుకోలే నీకే పెట్టిన పీస్కి అని అంటుండే ఆయన.
చలో రా అంటే నాకు అనిపిస్తుంది, నేనేమన్నంటే వాళ్ళు నాకు తల్లిదండ్రులు గారు, నేను వాళ్ళకి తండ్రిని అయి ఉన్నాను ఈరోజు. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా నిజంగా భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సో ఇల్లు కొనుక్కున్నాము, తర్వాత నా వైఫ్కి నేను ఇవ్వాలి. సో ఏమి ఉన్న గోల్డ్ అంతా నా కోసం చాలా సాక్రిఫైస్ చేసింది అమ్మాయి. సో కొన్ని రోజులు సందర్భాల్లో నాకు ఇబ్బంది అనిపించి కొన్ని నెలలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తే ఆడపిల్ల పుట్టిందని ఈ అమ్మాయిని వదిలేసిపోయిందంట వీళ్ళ హస్బెండ్ అని చెప్పిండే. సో అమ్మాయి చాలా ఏడుస్తుండే, కానీ ఆయన నా కోసం తట్టుకొని ఉంటుండే. అందుకని ఈరోజు బిజినెస్లో వచ్చాము, పెద్ద బిజినెస్ బిల్డ్ చేశాము, అన్నీ కొన్నాను, అన్నీ ఇచ్చాను. సో ఆమెకు కూడా నేను ఇవ్వాలి, ఎందుకంటే ఆమె నాకు గోల్డ్ ఇచ్చింది. ఎస్ఆర్నో ఆమె గోల్డ్ ఆమెకి ఇచ్చి ఇంకొక 1/2 kg గోల్డ్ ఇచ్చా. బాగుంటుందా? సో ఒకసారి ఆలోచించండి, ఇంకా ఏముంది, ఇంకా ఇబ్బంది ఏమి ఇబ్బంది ఉంది? మీకు ఏం ఆపుతున్నాయి? ఇంకా మీకు చేయలేని పని ఏముంది? ఏం కష్టం ఉంది మీకు? ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? నేను ఇప్పటికీ 1 hour నుంచి మిమ్మల్ని నవ్విపిస్తూ నా స్టోరీని అవుతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ఆర్నో ఏం ఇబ్బంది అనిపించింది మీకు? ఇందులో ఏం ఇబ్బంది ఉంది? మరి ఎందుకు మీరు కాళ్ళ గిల్లలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు? ఎందుకు ఏడేసిన గొంగడ ఆన్నే ఉండిపోయింది? ఎందుకు మనం రోజులో 4 ప్లాన్లు చెప్పలేకపోయినాము? గుర్తుపెట్టుకోండి, కర్మ ఫలం మంచి ఉంటే తప్ప మీరు ఈ బిజినెస్లో బిల్డ్ చేయలేరు, ముందు వెళ్ళలేరు. దాని గురించే డిస్కస్ చేస్తా. ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆయనకి మ్యారేజ్ అయింది, ఒక పాప ఉండింది, చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. సో మంచి లైఫ్ లీడ్ చేస్తుంది, మంచి లైఫ్ నడుస్తుంది. సో వాళ్ళ పాప పెరుగుతూ పెద్దదైపోయింది. ఎంత పెద్దదైనా ఒక రోజైతే ఒక అయ్యే ఇంటి చేతికిచ్చి పంపించాల్సిందే కదా. ఎస్ఆర్నో? సో ఆయన కూడా ఏ తండ్రైనా ఏం ఆలోచిస్తాడంటే తనకంటే ధనవంతుడు, తనకంటే గుణంలో గొప్పవాడు, అటువంటి అల్లుడు నాకు కావాలి అని కోరుకుంటాడు. ఎస్ఆర్నో? నా బిడ్డ ఎక్కడ కూడా వెళ్ళి ఇబ్బంది పడొద్దు, సో నేను ఎట్లా ఉన్నానో వాళ్ళ హస్బెండ్ కూడా అట్లే చూసుకోవాలి అని ఆలోచనతో ఉంటాడు. సో అట్లాంటి వ్యక్తి, గుణగణాలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. సో హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది. సో అది అదృష్టమో దురదృష్టమో, పెళ్లి తర్వాత 6 నెలల్లోనే 100 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు సో చిల్లర పైసలు లేని పరిస్థితికి వచ్చారు. ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది అంటున్నారు ఈ అమ్మాయి ఏమంటే అడుగు పెట్టిందో నాశనం అయిపోయింది వాళ్ళ ఇల్లు అని. కానీ వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటుంది, లేదు నాన్న, నువ్వు మా ఇంటికి వచ్చావు, మా ఇంటి మహాలక్ష్మి, నువ్వు మాకు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది మమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అని. పాజిటివ్. సో అప్పుడు తర్వాత చెల్దరే నడుస్తూనే ఉంది, లైఫ్ నడిపిస్తూనే ఉన్నారు, పోతానే ఉంది. కొన్ని సందర్భాలైనాక నాన్న నేను ఖాళీ ఉంటే సరిపోదు, నేను ఏదో ఒక ఉద్యోగం చేద్దాము, అట్లీస్ట్ మన ఫ్యామిలీ అన్న సర్వే అవుతుంది కదా అంటే, సరే నాన్న నువ్వు జాబ్ చేయరా అని చెప్తే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి పక్కల గల్లీలోనే ఒక ఆఫీస్లో జాబ్ వెతుకుంటాడు. ఫస్ట్ డే జాబ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అరే ఇంత దూరం వచ్చాను, మా అత్తయ్య గారింటికి మా మామయ్య గారి దగ్గర వెళ్ళి రాకపోతే నా మాట వస్తుంది, అవునా కదా, మా అల్లుడు ఇక్కడ దాకా వచ్చాడంట, మా ఇంటి భోజనానికి కూడా రాలేదు, ఏంది మరి ఇంత ఇట్లా అయిపోయినారు ఏందని వాళ్ళు ఎక్కడ అనుకుంటారో అని అల్లుడు అత్తగారింటికి వెళ్ళారు. ఇక మనకు తెలిసిన విషయమే, అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు మర్యాదలు అనేది బ్రహ్మాండంగా ఉంటాయి, అవునా. సో అందులో భోజనాలు అన్నీ అయిపోయింది, భోజనాలు పెట్టారు, అన్నీ అయిపోయిన తర్వాత అత్తకు ఒక లోపల ఒక ఆలోచన వచ్చింది, మా అల్లుడికి కొన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తే. అప్పుడు అత్త వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది ఏమండి మనకున్నది ఒక్కతే ఆడపిల్ల కదండి, సో మన ఆస్తి మొత్తం కూడా దానికే కదా ఇచ్చేది, సో మరి అదేదో ఇప్పుడే ఇద్దామండి, మనకున్నది ఎవరు ఇంకా అని. కానీ ఆయన ఏమన్నాడంటే, చూడమ్మాయి, ప్రతి ఒక్కరి జీవితంలో కర్మ ఫలం అనేది ఒకటి ఉంటుంది, అది అనుభవించాల్సిందే. నువ్వు తప్పిస్తే తప్పేది కాదది, నువ్వు వెయిట్ చెయ్యి, నేనున్నా, నా కూతురుని నేను వదిలేసుకుంటానా, నువ్వు వెయిట్ చెయ్యి, ఏం కాదు నేను చూసుకుంటా అని. కానీ తల్లి మనసు, అవునా కదా, అల్లుడికి డబ్బు ఇస్తే అత్తగారు నాకు డబ్బు ఇచ్చారని అక్కడెక్కడ మర్యాద పోతుందో, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో బూందీ లడ్డులు ఉన్నాయి. బూందీ లడ్డులు ఉంటే ఆ లడ్డులనన్నీ చిదిమి 20 లడ్డులు తయారు చేసింది, మధ్యలో గోల్డ్ కాయిన్ వేసి. ఏం చేసింది? గోల్డ్ కాయిన్ వేసి 20 లడ్డులు చుట్టి ఒక బాక్స్లో పెట్టి
అల్లుడు, నా కూతురికి బూందు లడ్డూలు అంటే చాలా ఇష్టమయ్యా, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయి, ఈ లడ్డు బాక్స్ నా కూతురికి మాత్రమే ఇస్తా అని చెప్పి. సరే అత్తయ్య గారు ఇవ్వండి అంటే, నాకు ప్రామిస్ చేశావు నా కూతురికే ఇస్తా అని. సరే అత్తయ్య గారు ఇంత చెప్తున్నారు, నేను నీ కూతురికే ఇస్తాను ఇవ్వండి. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. బస్ స్టాండ్ దగ్గర నీచున్నాడు. అప్పటికి ఆయన జేబులో 30-40 రూపీస్ ఎంతో ఉండే, అది ఎట్లనో కింద పడి పోయినాయి. బస్సుకి 20 కిలోమీటర్ జర్నీ చేస్తే తప్ప వాళ్ళ ఇంటికి రాదు. ఏం చేయాలి? పక్కన అటు ఇటు చూస్తే ఏం కనబడలేదు. చూస్తే స్వీట్ షాప్ కనిపించింది. స్వీట్ బాక్స్ తీసుకుపోయిండు. షాప్ ఓనర్కి ఇచ్చేసిండు. బ్రదర్, నా దగ్గర లడ్డు బాక్స్ ఉంది, నాకు బస్ కిరాయి లేవు నా దగ్గర వెళ్ళడానికి, ఈ బాక్స్ తీసుకోండి, ఎంతో కొంత డబ్బు ఇచ్చేయండి. ఓకే అండి, లోపలయ్యరా 500 రూపీస్ తీసుకోండి. 500 తీసుకున్నాడు, బస్ ఎక్కాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఎవరైతే మామయ్య గారు అదే గల్లీలోంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ భార్య ఎప్పుడు తిడుతుండే ఆయనని, నువ్వు పీసోడివి, పైసలు ఉన్నావు, స్వీట్ తినిపోయావు, అది ఇది అని ఆమె తిడుతుండే. ఎప్పుడు ఆయనకు అప్పుడే అనిపించింది, షాప్లో వెళ్ళిండు, ఓ 2 కేజీ బూందీ లడ్డూలు ఇయ్యా, నా భార్యకు చాలా ఇష్టం అంటే అదే బాక్సు ఆయనకిచ్చాడు. 1000 రూపాయలు తీసుకున్నాడు. ఆ బాక్స్ తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇదో అమ్మాయి, ఎప్పుడు లడ్డూలను లొల్లి చేస్తావు కదా, అయ్యో తీసుకో, ఎన్ని తింటావో తిను. ఆ బాక్స్ ఏదైతే చూసిందో అత్తయ్యకి వణికి పుట్టింది. ఏం జరిగింది అసలు, ఏంటిది? వెంటనే పరిగెత్తుకొని లోపలికి వెళ్ళింది. లడ్డు చిరిమి చూస్తే అందులో గోల్డ్ కాయిన్ అలానే ఉంది. ఏంటిది విచిత్రం, అర్థం కాలేదు. వెంటనే పోయి హస్బెండ్ దగ్గరకు పోయి క్షమించండి అని కాళ్ళ మీద పడింది. ఏంటమ్మా ఏమైంది అంటే, లేదు ఇందాక అల్లుడు వచ్చాడు ఇంటికి, భోజనం పెట్టాను, అన్నీ చేశాను, కానీ తల్లి ప్రేమ తట్టుకోలేకపోయింది. డబ్బు ఇస్తే అల్లుడు ఎక్కడ తీసుకుపోడు అని బూందీ లడ్డులో గోల్డ్ కాయిన్ పెట్టి ఇచ్చాను. అవి తీసుకుపోయినప్పుడు అతను తీసుకుపోయాడు, కానీ వచ్చేటప్పుడు నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చావు, నాకేం అర్థం కాలేదు, నా మైండ్ పనిచేస్తలేదు. సో ఆ రోజు అప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్పిన మాట చూసావా, నేను నీకు ముందే చెప్పా, ఇది కర్మ ఫలం, ఎవడైనా అనుభవించాల్సిందే. అది అనుభవించిన తర్వాతనే వాడి దగ్గరికి ఆస్తి అయినా అంతస్తు అయినా ₹1/2 అయినా చేరుతుంది. ఇప్పుడు చూడు ప్లీజ్, ఇప్పుడు చూడు, నువ్వు ఇన్ని గోల్డ్ కానీ ఇచ్చావు, 1/2 కేజీ గోల్డ్ ఇచ్చావు, పోయిందా వాళ్ళ ఇంటికి? స్వీట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి, స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళింది మాత్రమే. కానీ నా కర్మఫలం మంచిగా ఉంది, నా గోల్డ్ పోయిందా నా ఇంట్లోంచి, మళ్ళీ నా ఇంటికే వచ్చింది. నీకు అర్థమవుతుందా ఇప్పటికైనా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది ఆలోచిస్తున్నారు ఏమనంటే, అరే నువ్వు రాకపోయి ఎంత పాపం చేశావురా, వడ్డమానంటోడు వచ్చాడు అని. ఎస్ ఆర్ నో? అరే వాడి కర్మ బాలేదు, వాడు ఎట్లొస్తాడు? ఎస్ ఆర్ నో? వాడు అనుభవించేది ఉంది. మీరు వచ్చినారంటే మీది ఖతమైంది, అందుకే ఇక్కడికి వచ్చిర్రు. మీది అయిపోయింది, చెల్ల అయిపోయింది, అందుకే ఇక్కడ కూర్చున్నారు, ఇంత బ్రహ్మాండంగా నవ్వుతున్నారు. మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు బిజినెస్లో? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఆలోచించాలా, ఎవడు వచ్చాడు, ఎవడు రాలేదు, ఎవడు పెన్ను తెచ్చాడు, ఎవడు పేపర్, సంబంధం లే. నువ్వు వచ్చావు, నీ పని ఏమి? నీ ఆలోచన విధానం మారితే నువ్వు 100% సక్సెస్ అయిపోతావు. సో ఇలా మనం బిజినెస్ బిల్డ్ చేస్తూ పోయాం. చాలామంది ఎందుకు బిజినెస్లో మూమెంట్ తీసుకోలేరు, ఎందుకు? చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నేను మీకు అడిగితే మీరు ఎస్ అంటారు. చూడండి, నా బిజినెస్ పెరగట్లేదు, అవునా? నేను చెప్తే ఎవడు వింటలేడు. నేను ప్లాన్ పోతున్నా కానీ వాడు పోయిందాకా ఉండి తర్వాత నో అంటుండు. బయటకు పోదామంటే ఎవడు టైం ఇస్తలేడు. మొత్తం లేడీస్కే అంటారు, మరి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళే వేస్తారు, వాళ్ళు ఎవరు అంటారు? ఇప్పుడు సార్ ఒక ఆయన లేచి ఎస్ సార్ నో, భగవంతుడు ఇచ్చిన నోరుతో మనం ఆన్సర్ చెప్పకపోతే ఎట్లా పైసా? తొక్కలో ఎవడో చెప్తాలే అనుకుంటే ఆ వచ్చే $1 కిలో బంగారం వానికే పోతాడు, నువ్వేం చేస్తావు? గుండె పలిపోతావు కదా. ఎస్ సార్ నో? అదృష్టవంతులు అనుకునే దురదృష్టవంతులు కూడా వీళ్ళ కొంతమంది. ఎట్లా చెప్పాలా? ఒక అతను జాబ్ చేసిందంట, జాబ్ చేసి ఈ సెలవిస్తలేడు కంపెనీ అని చెప్పేసి
మా తాత పోయిండు సెలవు కావాలి అని చెప్పిండట. ఏదో ఒకటి చేయాలి కదా, జాబ్ రావాలి, సెలవు దొరకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. మా తాత పోయింది సార్, 11 రోజులు కుదరదు, వీలైతే ఒక రోజు ఎక్కువ ఇవ్వండి, 11 రోజులు అయితే కంపల్సరీ కావాలన్నాడట. సరే పోరా, మీ తాతను పోగొట్టుకున్నావు, బాధలో ఉంటావు, పోరా నాయనా అన్నాడట. ఇక లాస్ట్ 3 రోజులు ఉంటే, 3 రోజులు అయితే జాబ్లో జాయిన్ అవ్వాలన్నా నిజంగానే వాళ్ళ తాత పోయిండట. ఏం చేయాలి ఇప్పుడు, వాడు ఏం చేయాలి చేస్తాను? అందుకే ఏడుపు వస్తే ఏడ్చేయండి, నవ్వు వస్తే నవ్వేయండి, అరవాలనిపిస్తే అరచండి. ఏది అనిపిస్తే చెయ్యి. నీ దగ్గర ఏజ్ ఉంది చెయ్యి. 20 ఏళ్ళ తర్వాత కట్ట పట్టుకొని పోయి ఐ లవ్ యూ అంటే మంచిగా ఉండదు. అది సరేనా, ఇప్పుడే చేయాలి అది, అవునా? సో ఫీల్ అవ్వండి కదా లైఫ్ని, ఫీల్ అవ్వకపోతే ఏం రాదు. అది కష్టాలైనా, ఆనందాలైనా, సుఖాలైనా, బాధలైనా అనుభవించాల్సిందే, అనుభవించాలి. అనుభవిస్తేనే తర్వాత నెక్స్ట్ ఏందనేది ఉంటుంది. అది అనుభవించకపోతే నువ్వు అది అనుభవించేదాకా టైం పోతూనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, నిజంగా నాకు ఎవరు టైం ఇస్తలేడు, ఎంతమందికి ఉంది? వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి సార్ యాక్చువల్గా. సో మా సార్ అంటాడు, గుర్రం పరిగెత్తుతుంది. సరే, మా సార్ ఏమంటాడంటే, మనిషికి నొప్పి లేకపోతే రిజల్ట్ రాదు. ఎస్ ఆర్ నో? దాన్నే ఇంగ్లీష్లో ఏమంటాం అంటే నో పెయిన్ నో గెయిన్ అంటాం. ఎస్ ఆర్ నో? నో పెయిన్ నో గెయిన్. ఒక పక్షి, ఒక చెట్టు పైన 2 పక్షులు ఉన్నాయి. ఆ పక్క నుంచి రాకెట్ వెళ్ళిపోతుంది స్పీడ్గా పైకి. ఒక పక్షి చెప్పిందండి ఇంకో పక్షితో, మామ చూడరా అంటే, చెప్పురా అని అంటాడు. నీకు 2 రెక్కలే ఉన్నాయి, నాకు 2 రెక్కలే ఉన్నాయి, అది చూడ ఆనిచిపోతుంది, దానికి కూడా 2 రెక్కలు ఉన్నాయి, మనమేమి కూర్చొని బాతకం చేస్తాను, అది చూడు ఎట్లా పోతుంది పైకి అని. ఆ పక్కన ఉన్న పక్షి అన్నదంట, ఒరే నీకు నాకున్న 2 రెక్కలు, దానికున్న 2 రెక్కలు చూస్తున్నావు, దాని కింద మంట చూడు ఎట్లుందో. గమ్మును సొల్లు చెప్తున్నాను, వీడు వచ్చి మా తెలీదా, అలవాటు అయిపోయింది బద్ధకం మాకు. నువ్వు ఇప్పుడు వచ్చి కాళ్ళు రెక్కలనే అవుతుందా? ఎవడాడు, మేము పని చెయ్యము. ఎవడన్నా పని చేస్తుంటే చూస్తాము, లేకపోతే వాడిని కామెంట్ చేయమంటే చేస్తాము. ఏ పని చేస్తున్నావురా నువ్వు, ఇదేనా పని చేసే తరిగా ఎప్పుడు చెప్తాం. పెద్ద మనుషులు మేము ఇప్పుడు నువ్వు రెక్కలు నొప్పులు మంటలు అంటే ఆడపోవాలి. ఇప్పుడు మేము ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతారంటే ఇది భయంకరమైన జోక్. ఎస్ ఆర్ నో? నీకు నొప్పి లేకుండా నువ్వు ఎప్పుడు గెలవలేవు. నీ నొప్పి లేకపోతే నువ్వు ఎప్పుడు గెలవలేవు. మనిషి గెలవాలంటే నొప్పి అయినా ఉండాలి, అప్పైనా ఉండాలి. ఎస్ ఆర్ నో? మనిషి గెలవాలంటే నొప్పి అయినా ఉండాలి ఒక పక్క, లేకపోతే అప్పు అయినా ఉండాలి. నాకు 2 ఉన్నాయి, అందుకే 4 ఏళ్లలో డియూసిటీ కొట్టి 10 లక్షలు ఇన్కమ్ తెచ్చిపెట్టినా. 2 ఉండే మనకి. సో క్రియేట్ చేసుకోవాలి. సుకూన్గా కూర్చుంటే, ఇప్పుడు ఫిట్ ఉండాలంటే వాకింగ్ చేయాలా, ఎట్లా చేయాలా, రప్ప రప్ప చేయాలి. ఎసార్నో? నువ్వు భోజనం అరగడానికి నడిస్తే అది అవుతుందా? ఫిట్ అవుతుందా? బిజినెస్ని కూడా నువ్వు గట్లే చేయాలి బైసా, బిజినెస్ని కూడా అట్లే చేయాలి. చాలామందికి జీవితం అంటే ఒక టేక్ ఇట్ ఈజీ అయిపోతుంది. పిచ్చ లైట్ ఏముంది, పిచ్చ లైట్. నేనంటున్నా, నువ్వు లైట్ తీసుకుంటున్నావు కదా, లేకపోతే లైట్ అయిపోతావు, కనబడవు. నువ్వు కనబడాలంటేనే ఇవన్నీ కథలు చేయాలి, లేకపోతే కనబడాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? ఈరోజు నేనేమంటున్నానంటే, ఎందుకు మహాత్మా గాంధీని ఈరోజు మనం నోటు పైన కూడా ఎందుకు పెట్టుకున్నాం? ఎందుకు స్వామి వివేకానంద మాటల్ని మనము ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం? ఎందుకు? మీ మాటలు ఎందుకు మాట్లాడట్లే? నా మాటలు ఎందుకు మాట్లాడట్లే? వాళ్ళు మహాత్ములు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో కాబట్టి మాట్లాడుతున్నాం. మరి మన గురించి ఎవరు మాట్లాడాలి? కనీసం మన ఇంటి పక్కన మాట్లాడాలి కదా. వాడారా పోయినాడు, మంచి పని అయింది, పటాకులు కాల్చురు పోనీయాడు. ఈ మాట చెప్పేటట్టు తయారైతే నువ్వు ఉన్నా లేనట్టే. మనిషి 20 ఏళ్ళకి చచ్చిపోతే 60 ఏళ్ళకి గుంతలేస్తారు. తెలుసా మీకు ఆ విషయం?
ఎందుకు సార్ ఏమంటారు సార్ నాకు అర్థం కాలేదంటే 20 ఏళ్ళ తర్వాత డ్రీమ్ అనే ఒక పదానికి దూరం అవుతాడు. 22 కిలోమీటర్ల దూరాన్ని ఉంటాడు. చిన్నప్పుడు స్కూల్లో అడుగుంటారు ఏమైతావురా పెద్ద అయినాక. నేనైతే పూట ఒకటి చెప్పేటోని, ఇప్పుడు లాయరు పోలీసు ఏదో ఒకటి చెప్పేటోని. కానీ రియల్గా అర్థమైంది 22 ఏళ్ళు వచ్చినప్పుడే నిజంగా ఏం కావాలి నేను. ఎసార్ నో. కానీ ఇప్పటికి కూడా కొంతమందికి నేను ఏంది, నేను ఎందుకు వచ్చినా, నేను యాడున్నా అసలు గిచ్చి చూసుకుంటాడు ఆయన. నిజంగా నేను ఇన్నే ఉన్నా వరంగల్లా. ఇంకా కూడా మిత్రులారా, నిద్రపోయినోని లేపొచ్చు, నటించటోని లేపలేము. నిద్రపోయినోని లేపొచ్చు, నువ్వు నటిస్తున్నావు. ఎప్పుడు లేస్తావు? నీకన్నా క్లారిటీ ఉందా? కంఫర్ట్ జోన్ని వదలండి, ఫీల్డ్కి వచ్చి పని చేయడం స్టార్ట్ చేయండి. ఫీల్డ్లో ఉంటుంది అస్సలైన మజా, ఫీల్డ్లో ఉంటుంది, ఇంట్లో ఉండదు మజా. మీకు జోలి చెప్తా చూడండి. అసలు రోజు నాకు ఒక్కొక్కసారి నా మీద నాకే ఆస్తి వచ్చేది కొన్ని సందర్భాల్లో. ఈమె ఎట్లా భరిస్తుంది నేను అనుకునేటోని, జాలిగా చూసేటోని, కానీ చెప్పబోతుండే లేకపోతే సుఖాలు చూపిస్తారు మళ్ళా కదా. సో కాబట్టి మనతో భరించడం కష్టమే అనుకునేటోని. సో పొద్దుగాల అసలు మనల్ని జనరల్గా ఒకరోజు మనం ఒక డేని రివైండ్ చేసుకుందాము ఒకసారి. పొద్దుగాల ఎన్ని గంటలకు లేస్తాం జనరల్గా? బిజినెస్ గురించి చెప్పట్లే కాదు, 7 గంటలకు లేస్తాం. బిఫోర్ వెస్టీజ్ మేడం గారు మీరు 4 గంటలకే లేస్తారు. ఎవరో మేడం గారు నో అన్నారు, మీరు క్షమించండి నన్ను, జనరల్గా చెప్తున్నా. నేను మామూలుగా లెక్క పెట్టుకుందాం. రోజు పొద్దుగాల ఏ బిజినెస్ లేదబ్బా, నా జాబ్ చేస్తున్నా నేను. చూడండి 7 గంటలకు లేస్తాం, హాల్లోకి వస్తాం, కళ్ళు చూసుకుంటా వచ్చి మనం అడుగుతాం. రిమోట్ దొరకదు మనకు, దేవులాడే ఓపిక మనకు ఉండదు. భార్య ఉన్నది ఎందుకు? రిమోట్ ఇవ్వడానికే. మనం ఫీల్ అవుతాం అట్లా. ఎస్ సార్, మనం ఫీల్ అవుతాం కొన్ని సందర్భాలలో. నిజంగా ఒకసారి మహిళలందరికీ ఒకసారి సో నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా, వాళ్ళ ముందు మనం నథింగ్. మనం అనుకుంటాం మనం పెద్ద పూలి అని, అయ్యేం కావు. సో రిమోట్ ఎక్కడ పోయింది ఈడ అని అడుగుతాం మనం. ఆమె కిచెన్ నుంచి పరిగెత్తి ఎడవాయన రిమోట్ అని తెచ్చి తీస్తారు. ఇంకా స్టార్ట్ చేస్తాం. ఏమి ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మంది టీవీ, ఉన్న టీవీలన్నీ చూస్తాం. ఎప్పటిదాకా? 8:30 దాకా చూస్తాం. 8:30 అయినాక కిచెన్ నుంచి ఏమయ్యా టైం అయితలేదా? తెలిసేలే అంటాడు. సరే నువ్వు బాత్రూంలో పడతాడు, తయారై 9 గంటలకు బయటకు వస్తాడు. ఆమె ఇడ్లీ లేచి ఉంటుంది వేడివేడిగా, ఆయన వచ్చినాక తింటాడు అని దాని మీద పెట్టుంటుంది. సరే వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే ఆ 4 ఇడ్లీలు తెచ్చి ఇంత చట్నీ తెచ్చి అల్ల పెట్టి ఆడిస్తే ఆ చట్నీ జుంపి అల్ల పెట్టి నోట్లో పెట్టుకొని టప్పును కొట్టుకుంటాడు. వద్దురో నాయన, నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పిన నిన్ను తెచ్చి నాకు గట్ట పెట్టిరు, ఇంట్లో ఉప్పు లేదు అంటాడు ఆయన. అరే ఉప్పు లేకపోతే కూడా గిన్నె పరిశాన్ ఉంటుందా? ఇంత ఉప్పు వేసుకో ఏమవుతుంది అలా. కానీ అంటదామా ఎందుకు వచ్చిందో ఇంత ఉప్పు వేసి కలిపి కట్టి ఆ సర్ది కట్టించి పో అన్నని తోలితే ఈయన 9:30కి స్టార్ట్ అవుతాడు ఇంట్లోకి వెళ్ళి. ఇక ఆ బండి పాత బండి తోకంగా అది స్టార్ట్ అయిపోయింది. ఇక దాన్ని వేసుకొని ఆఫీస్కి పోలోపు గంట పడుతుంది. కానీ ఆ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా, అలా ఇంకో గంట వేసుకో. 10 గంటలకు ఆఫీస్కి పోయేటోడు 11 గంటలకు అవుతుంది. మధ్యలో ఏం జరుగుతుందో ఎరికేనా? కారోడు వచ్చి జర మన ఇప్పుడు పెద్ద కారు ఉంది కదా, జర పక్కన పోయి నిలబడితే జర ఏసీ గట్టిగా పెట్టినప్పుడు పక్కన ఉడుకు గాలి పోతుంది వాళ్ళకి. ఇగో వీళ్ళు చేయబట్టే ఈ నాశనం అయిపోతుంది, ఇదంతా నాశనం అంటాడు. మళ్ళీ మనల్ని అంటాడు, ఉత్త పుణ్యానికి మన మీద మట్టి వస్తాడు. తర్వాత రోడ్లు గుంతలు ఉంటాయి, దడి అని గుంతనాక ఈ రేవంత్ రెడ్డిని సీఎం చేసినందుకు ఈ గుంతలు ఇచ్చిండు. ఆయనను వదలరు, ఆయనను కూడా కలుపుతారు. అలా పాత సీఎం మంచోడైతే ఈ గుంతలు ఉండేనా అని మళ్ళీ అంటాడు. పోయి ఆఫీస్కి పోతాడు, పోయి ఆ బాక్స్ ఆడ పెట్టే లోపు వచ్చినాడా పలానా శ్రీనివాస్ వచ్చింది సార్ ఇప్పుడే వచ్చు, ఓసారి లోపల రమ్మను అంటాడు. సరే నేను లోపలికి పోతాడు. ఏమే ఈ పద్ధతి? 10 గంటలకు వచ్చాడు, 11 గంటలకు వచ్చాడు ఏందా? నువ్వు రేపు కనుక 11 స్టార్ట్ అయ్యో, నువ్వు లోపల రాకు నువ్వు అంటాడు ఆయన.
బయటకు వచ్చినాకంట మంచి మంచి వాళ్ళకి వస్తుంది ఈయనకి వస్తలేదా? ఎస్ సార్ అనిపించినప్పుడు ఈ పోయి కూర్చోవాలి కుర్చీలో. కూర్చొని ఇక మన కొలీగ్స్ ఉంటారు ఇక కాకలు మా వాళ్ళందరికీ అలాయ్ బాలాయ్ కొట్టి అట్టాట కొట్టుకొచ్చి ఇక మనం కూర్చొని ఇక 12-1 గంటల దాకా పని చేసి ఇక లంచ్ టైం అవుతుంది. తీసుకుపోయిన డబ్బా చల్లగా అవుతుంది. నువ్వు చల్లగైనా ఉడికైనా తినాల్సిందే. తిని అటు ఇటు రుచుల లోపే ఛాయ్ పోస్తారు వాళ్ళు. అది దాగి మళ్ళీ జరంత జోలు పెట్టే లోపే టైం ఆఫ్ అంటారు. ఇక చదువుకోరే పోదాం అన్నట్టుగా చదువుకొని బయట వచ్చేస్తాం. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆయన 6:30కి స్టార్ట్ చేస్తే 8:30కు పోతాడు ఇంటికి. 8:30కి ఇంటికి పోయినాక ఇక పీక్ స్టేజ్లో ఉంటాం మనం. అప్పుడు చాలా కష్టపడినాం అనుకుంటాం. ఓపిక ఉండదు కాబట్టి ఈ షూస్ కూడా ఇప్పి లేసి ఓపెన్ చేసేంత పొజిషన్లో మనం ఉన్నాం. ఇది కూడా వీక్ ఇట్లాంటిది ఇటు పడుతుంది, ఇట్లాంటి రేపు ఉదయాలు చూసుకొని దీంతో పని లోపల పోయి ఆ సోఫాలో ధడేళ్ళ పడతాం కింద. ఇక రిమోట్ ఎటువా అంటే మళ్ళీ రిమోట్ తెచ్చిస్తే ఇక మళ్ళీ స్టార్ట్ చేసి ఏంటది ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మంది టీవీ 8 అవుతుంది. కిచెన్లోంచి వస్తుంది ఏమండి అంటే అంటాడు చంద్రముఖి వచ్చే టైం అయింది అంటాడు. మా వాళ్ళంతా నమస్కారం అయ్యారు. చంద్రముఖి వచ్చే టైం అయింది. ఇప్పుడు చంద్రముఖి చూడకపోతే ఏ దేవుడు ఏడుస్తుండు? మంచి వాళ్ళకి వస్తుంది, ఈయనకి వస్తలేదు అనిపిస్తుంది. కర్మఫలం ఎస్ఆర్నో. ఇందాక నువ్వు మీ బాధను అన్నావు, నీకు వచ్చింది ఎస్ఆర్నో. అది ఆగదు. తర్వాత 9:30 అవుతుంది. ఇంత వండింది తిని పోయి పడుకుంటాం. ఎస్ఆర్నో. మళ్ళీ పొద్దుగాల 7 గంటలకు లేస్తే ఏమన్నా చేంజ్ ఉందా? ఇదే నడుస్తా? ఎట్లా అవుతుంది స్వామి? ఎట్లా నడుస్తుంది ఇది? ఎట్లా అవుతుంది? నా మీద నాకు ఇరిటేషన్ అనిపించింది. మా భార్యని లోపల ఇంట్లోకి తీసుకుపోయి అంటే బెడ్రూమ్లో తీసుకుపోయి కూర్చోబెట్టి 2 చేతులు పట్టుకొని ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ ఇజరా అన్న. నువ్వు తిరగా చేస్తావు చెప్పలేను అన్నారా? అరే తిరగా ప్రామిస్ చెప్తున్నా, నేను ఒక్క మాట కూడా అనగానే ఒరిజినల్గా చెప్పాలి, డూప్లికేట్ చెప్పొద్దని చెప్పిన. నాతో కాదన్నాక గంట తర్వాత సరే చెప్తా చెప్పు అని అన్నది. 2 చేతులు పట్టుకొని అడిగిన, నా వల్ల నువ్వు హ్యాపీగా ఉన్నావా అని. ఆన్సర్ ఏముండొచ్చు? ఇది కాదు చూడాల్సిన ఫేస్ ఇవి. అమ్మాయి ఆన్సర్ ఇలే. మౌనంకి అర్థం ఏముంది? ఆ రోజు అద్దంలో పోయి తుప్ప ఉమ్మించిన. ఎందుకురా? కట్టుకున్న దానికి సుఖం లేదు, కన్నోళ్ళకి సుఖం లేదు, కడుపున పుట్టినోళ్ళకి లేదు, ఎందుకురా ఈ బతుకు అని చెప్పేసి ఆ మరుసటి రోజు డిసైడ్ అయినా 22 రోజులలో సిల్వర్ నుంచి డైమండ్ అయినా 64,000 ఇన్కమ్ తీసుకున్నా. నేను మీ అందరిని అడుగుతున్నా, ఈరోజు నైట్ మీ ఇంటికి పోయి మీ భార్య చేతులు పట్టుకొని అడిగే దమ్ము ధైర్యం నీకుందా? ఉన్నారా? నా దగ్గర చేతులు ఎత్తకపోయినా పర్వాలేదు, లోపటి ఇంట్లో పోయి మీ భార్య చేతులు పట్టుకొని అడగడం స్టార్ట్ చేయండి. అసలు కథ ఏందో రాత్రికే తెలవాలి. ఎస్ఆర్ నో? అసలు కథ రాత్రికే తెలవాలి. సో లేడీస్ని మనము ఎట్లా ఆలోచిస్తే అట్లా ఉంటుంది. నువ్వు సింపుల్గా చూసినావు అనుకో, వాళ్ళు సింపుల్గానే కనిపిస్తారు. వాళ్ళ మాటకి వాల్యూ ఇచ్చి చూడు, పరాశక్తులు కనిపిస్తారు వాళ్ళ దగ్గర. ఎస్, నిజం. నేను ఇంకా సంపాదిస్తున్నా, ఏం నువ్వు చెప్పాను నాకు ఏంది అన్న. మనం రెండో పప్పు ఉందా చెప్పు, ఉప్పు ఉందా చెప్పు, అంతే నీ రోల్ అన్నాం అనుకో, నువ్వు ఆన్నే ఉంటావు, పక్కకు పోవు, జరగవు. ఎందుకంటే మేము ట్రై చేసి చూసినాం, వర్కౌట్ కాదు. నువ్వు కూడా వర్కౌట్ చేయొద్దు, వర్కౌట్ చేయొద్దు ఇంకా మీరు. అందులో గురువు గారు మన సారు, ఎందుకంటే అవే కదా మనం నేర్చుకొని మాట్లాడేది. సో ఈ జీవితం చిన్నదా పెద్దదా? ఇదే అసలైన పోటీ. ఈ జీవితం మీరు పెద్దదనుకుంటున్నారా చిన్నదనుకుంటున్నారా? ఎంతమంది పెద్దదనుకుంటున్నారు? చాలా ఏం సార్ 30 ఉన్నాము, చాలా ఉంది ఇంకా. లేదు సార్ ఇది ఇంతే సార్ అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా?
నాకు ఒక అలవాటు, దరిద్రమైన అలవాటు ఏంటంటే అందరు చేతులు ఎత్తిర్రా లేదని చూస్తాను, అందరూ సపోర్ట్ కొడుతురా కొట్టురా అనేది చూస్తాను నేను. అది అంతే, అది డిఎన్ఏలో భాగం అయిపోయింది అది మాకు ఇప్పుడు. సో ఎందుకంటే నేను చెప్పేది అర్థమవుతుందా లేదు తెలియదు కదా మాకు ఎసర్నం. సో కాబట్టి ఒక ఫ్యామిలీ ఉన్నది, చిన్న ఫ్యామిలీ. నేను నెక్స్ట్ ఇంకొక 5-10 మినిట్స్లో నేను సెషన్ క్లోజ్ చేస్తాను. సో ఒక ఫ్యామిలీ ఉన్నది, ఒక పర్సన్, వైఫ్, 2 పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న ఊర్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఒక సాధారణమైన ఒక జీవితం, 20,000 జాబు. ఇక దంచిన దానికి బుక్కిన దానికి సరిపోతుంది అంతే, వెనకేసుకున్నదంటూ ఏం లేదు. నడుస్తుంది లైఫ్, చుట్టాలలో ఎక్కడ ఇబ్బంది కాకుండా, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడికి నడిపిస్తున్న జీవితం. సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే సడన్గా ఎవడన్నా హైదరాబాద్లో దిగి, అరే మామ నేను మీ ఇంటికి వస్తున్నాను, ఏడుందిరా మీ ఇంటి, అరే నువ్వు వచ్చిన వారా, మేము యాదగిరి గుట్ట పోయినాం రా, లేము ఇంటికాడ, లేదా మేము చెరుగట్టు పోయినాం రా, లేకపోతే మేము అమ్మవారి కాడికి పోయినాము విజయవాడ అనే పరిస్థితిలో ఉన్నాం. ఎస్ సార్ నో తప్పేం కాదు, మన లైఫ్ స్టైల్ అలా ఉంది, మనం దాన్ని అలా సెట్ చేసాము. నెక్స్ట్ ఒక వ్యక్తి వచ్చినా దాంట్లో అడ్జస్ట్ కాడు, అది ఆయన పొజిషన్. సో ఒకసారి జాబ్లో వెళ్ళాడు, సగం మధ్యలో ఒక కాల్ వచ్చింది, సార్ పలానా లీడర్ మీరేనండి? నా అవునండి. అంటే మీ ఫాదర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చి పడిపోయినాడు, మీ మదర్ ఉన్నారు ఇక్కడ, సో ఆటోలో తీసుకొని ఒక హాస్పిటల్కి వచ్చింది, సో అక్కడ కాదంటున్నారు, హైదరాబాద్ పంపిస్తున్నాను మీ మదర్ని మీ ఫాదర్ని అంబులెన్స్ ఇచ్చి. మనోడు గబగబా పోయిండు, సార్ దగ్గరకు పోయింది, సార్ మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అట్లా తీసుకొస్తున్నారంట, నేను వెళ్తాం అనుకుంటున్నాను. అరే వెళ్ళబ్బా, తొందరగా వెళ్ళిపో, సరే అని చెప్పేసి అది చేశారు. వెళ్ళాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, అది చేశారు. స్టంట్ వేయాలయ్యా, చాలా వీక్ ఉన్నాడు ఈయన, ఒక 10 days 15 days ఉండాల్సి వస్తుంది, స్టంట్స్ వేయాలి, వేసినా నమ్మకం లేదు బతుకుతాడని. సరే సార్ చెయ్యండి అని, బతుకుతే చాలు మాకు, డబ్బులు అవుతాయి, 15 లక్షలు అవుతాయి. నెక్స్ట్ ఏం చేయాలి? అక్కలు, అన్నలు, మామలు, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరి కాళ్ళ మీద పడి 15 లక్షలు పట్టుకొచ్చాడు, 3 రూపాయల వడ్డీకి. ఈయన శాలరీ 20,000 ఉంటుంది, కానీ 40,000 వడ్డీ, 20,000 శాలరీ. సరే అన్న డబ్బులు ఖర్చు పెట్టాడు, ఓకే బతుకుతాడు ఈయన అని చెప్పి తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. నెక్స్ట్ జాబ్ వెళ్ళడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అయిపోతుంది, నడుస్తుంది. ఈ మైండ్ ప్రెషర్ తట్టుకోలేక, ఇక్కడ ఇంట్రెస్ట్లు కట్టలేక, కొన్ని కమిట్మెంట్స్ని ఆపేసుకొని, పిల్లల ఫీజులు కట్టలేక చాలా సతమతం అయిపోతున్నాడు. ప్రెషర్ తీసుకున్నాడు మైండ్కి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వర్క్ని కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయట్లేడు, కాబట్టి అది కూడా అంతంత మాత్రమే ఉంది. ఒకరోజు వాళ్ళ అమ్మ ఇంట్లోంచి రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే వాళ్ళ అమ్మ అన్నది, నాన్నకు మందులు అయిపోయినాయిరా, తీసుకురావాలి. ఓకే, గుమ్మం దాడుతుంటేనే వాళ్ళ భార్య అన్నది, ఏమండి ఇంట్లో సరుకులు ఏం లేవండి, అన్నీ అయిపోయినాయి, సాయంత్రం వండడానికి అసలు ఏం లేవు ఇంట్లో. వాళ్ళ వైఫ్ సైడ్ చూశాడు, బయటికి వెళ్ళాడు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న మాకు చాక్లెట్ తీసుకురా, బిస్కెట్ తీసుకురా, అవి తీసుకురా. ఏం సమాధానం లేదు. బైక్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు ఆఫీస్కి. ఆఫీస్లో వెళ్ళిపోయిన తర్వాత 10:30, 11కి నా ఆఫీస్ చేరుకుంటే వాళ్ళ బాస్ పిలిచాడు, ఏంటో నీదే వర్క్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, సో మేము పని చేసే వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం, కానీ సరే నీ పర్సనల్గా నీకు ఏదైనా ఉండొచ్చు, నువ్వు మా దగ్గర సెల్ఫ్లెస్గా 15 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తివి, కానీ అయినా మేమేం చేయలేం, సారీ నువ్వు రేపటి నుంచి జాబ్కి రావద్దు. రేపటి నుంచి జాబ్కి రావద్దు అన్నప్పుడు నేను ఈరోజు ఎందుకు చేస్తా, చెక్ వచ్చేసి బయటకి. ఒక చెరువు దగ్గర పోయి కూర్చుండు ఆలోచించిండు. ఇంటికి వచ్చేలోపు బైక్ ఆపేలోపు ఆ పిల్లలు వచ్చి, నాన్న ఏం తెచ్చావు పట్టా 2 కొట్టాడు. ఏందిరా తెచ్చేది, సస్తుండేవా పక్క నుంచి, ఏం తెచ్చేయాలి మీకు, ఎక్కడి నుంచి తేవాలా, సావాలా? పిల్లలు ఏడుస్తూ వెళ్ళిపోయినారు.
ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ మిస్సెస్ చూశారు ఈయన పొజిషన్, అంటే మీ దగ్గర డబ్బులు లేవు, మందులు తీయడానికి కూడా ఈ దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళు లైట్ తీసుకున్నారు. సీదా వెళ్ళిపోయిండు, బ్యాగ్ అక్కడ పడేసిండు, పోయి బెడ్రూమ్లో పోయిండు, డోర్ పెట్టుకున్నాడు, పడుకున్నారు. తెల్లారింది, లేచి చూస్తే ఒక సౌండ్ వినిపిస్తుంది, ఏడుపు సౌండ్. ఎవరై ఉండొచ్చు? ఎవరు? లేచిండు, బయటకు పోయి చూసిండు, వాళ్ళ నాన్న మంచం మీదనే ఉన్నాడు, ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారు. ఇంకొంచెం అసలు ఏంటి అంటే అక్కడ వాళ్ళ అమ్మ అంటుంది, దేవుడా నువ్వు ఎంత మొదనష్టపోనివిరా, నీ మీద మన్ను పోయా, నన్ను తీసుకపోతే ఏమైందిరా, నా భర్తను తీసుకపోతే ఏమైంది, కాటికి కాలు చాపుకొని ఉన్నాడు, మా ఇద్దరు తీసుకపోతే ఏమైందిరా, నా కొడుకుని తీసుకుపోయినావు కదరా నువ్వు అని చెప్పి ఏడుస్తూ ఉంది. పరిస్థితి ఎంత దారుణం. ఆ ముందుకు పోయి చూస్తే తనను తాను చూసుకొని ఈయన ఏడవడం స్టార్ట్ చేసిండు. వాళ్ళ మిస్సెస్ అంటుంది, ఏమండి నాకు మాట ఇచ్చినావు కదా, నాతో ఉంటానని నాకు మాట ఇచ్చినావు, నా పిల్లలకి నువ్వు చూసుకుంటా అన్నావు, నన్నెందుకు మోసం చేసి వెళ్ళిపోయావు అని తన భార్య ఏడుస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారు, నాన్న నాన్న జీవితంలో ఇంకెప్పుడు చాక్లెట్ అడగను నాన్న, లే నాన్న నువ్వు లే నాన్న, నువ్వు లే నాన్న, అస్సలు అడగం నాన్న, ఇంకెప్పుడు నువ్వు ఇచ్చినా తీసుకో, మేము తినం నాన్న, మేము తినడం బంద్ చేస్తాం, నువ్వు లే నాన్న అంటున్నారు పిల్లలు. పరిస్థితి ఏంది? మనోడు దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు, దేవుడా నాకు ఒక 6 నెలలు ఛాన్స్, దేవుడా ఎట్లయినా నేను వచ్చి మళ్ళీ నేను వస్తా దేవుడా, 6 నెలలు. నా భార్య చూడు నన్ను మోసం చేసినావు అంటుంది, నా పిల్లలు చూడు చిన్న చిన్న చాక్లెట్లు, వాళ్ళ ఆనందాలు తీర్చలేకపోయినా, వాళ్ళు చాక్లెట్ వద్దు నా కోసం వాళ్ళు చాక్లెట్ వద్దు అనుకుంటున్నారు. మా అమ్మ అంటుంది, నా కోసం నన్ను చంపుకో అంటున్నామా, వీళ్ళకి నేను ఏం చేయలేదు దేవుడా, ప్లీజ్ నాకు ఒక 6 నెలలు టైం ఈ దేవుడా అంటున్నారు. అవుతుందా? అవుతుందా? సిచ్యువేషన్ ఇంకా ప్రాధేయపడుతున్నాడు, వేడుకుంటున్నాడు దేవుణ్ణి, దేవుడా 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 అని. అయ్యే ఛాన్స్ ఉందా? అంతర్లే వాళ్ళ భార్య వచ్చింది, ఏమైంది అయ్యా, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు, ఏమైంది, లే 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 అని చెప్పి దిండు మొత్తం నడిచింది, లేపి కూర్చోబెడితే మనోడికి కళ వచ్చింది. పరిస్థితి నేను క్లాప్స్ అడగలేదుగా, మీరు ఎందుకు క్లాప్స్ ఇస్తున్నారు? హలో హలో, ఆయన బతికి ఉన్నాడనా? నీ పరిస్థితి ఏమున్నది? కాగితం రాసి రేపు పొద్దున బతుకుంటావు నువ్వు? మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎక్కడ పోతున్నావు? నీ సో ఎక్కడ పోయింది? నీ పిల్లలు ఇదే పొజిషన్లో ఉండి, నీ వైఫ్ ఇదే పొజిషన్లో ఉండి, నీ తల్లిదండ్రులు ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు రోడ్డు మీద అడుక్క తినే పరిస్థితిని నువ్వు క్రియేట్ చేస్తున్నావు, నీ సోమరితనాన్ని వదిలేయకపోతే. మిత్రమా, మేలుకోరికనా, జీవితంలో ఈ జీవితం ఇక్కడ వచ్చింది టైం పాస్ చేసిపోవడానికి కాదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చరిత్ర సృష్టించేదానికి రావాలి. టైం పాస్ వేరే కాదు. మన జననం ఒక సాధారణమైనది కావచ్చు, నా డ్రీమ్ కూడా అదే ఉంటుంది. మన జననం ఒక సాధారణమైనది కావచ్చు, కానీ నా మరణం అనేది ఒకటి చరిత్ర సృష్టించగలిగేదా ఉండాలి అనేది. దానికోసం ఎంత అవుతుందో అంత చెయ్యి, ఎంత తెగించాల్సి వస్తే అంత తెగించి పని చేయి. కానీ వాడెవడో రావట్లేదని నువ్వు ఇంట్లో పడుకోవడం ఏంటి? వాడెవడో మీటింగ్ వినట్లేదని చెప్పి నువ్వు నిన్ను సర్ది చెప్పుకోవడం ఏంటి? లేరా జనాలు? దేశం గొడ్డుపోయిందా కదా? మరి మనమేం ఆలోచిస్తున్నాం? ఎందుకు కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకోగలిగాం? నాకొక వ్యక్తి బిజినెస్లో రాకపోతే ఆ రోజే ఇంకొక 3 జాయిన్ చేసి నేను ఇంటికి పోతా, లేకపోతే పోను ఇంటికి నేను. అది నా కమిట్మెంట్, దట్ ఈజ్ మై కమిట్మెంట్. నువ్వు అదే నో చూస్తాను, నన్ను ఎందుకు చూస్తలేవు? నీ అప్లైన్ ఎందుకు చూస్తలేవు? రంజిత్ గారిని ఎందుకు చూస్తలేరు? ఆయన కూడా మరి 10 లక్షలు ఇన్కమ్ అన్నారు, ఆడి తీసుకున్నారు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు, అయినా కూడా తిరుగుతూనే ఉన్నారు కదా రోడ్లు పట్టుకొని. కంఫర్ట్ జోన్లో లేడు కదా? ఎస్ ఆర్ నో? మరి ఎందుకు మనకు కంఫర్ట్ జోన్ వచ్చింది?
పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తానం, మినిమం వాళ్ళకు ఒక జాబ్ వచ్చేంత వరకు తయారు చేసి దోబాల బయటకు, అంతే. రియల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉండింది? ఈ జాబ్ లేకపోతే నా పని అయిపోయింది అనే పరిస్థితికి మనం వచ్చాం. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? నాకు నువ్వు ఎన్ని కష్టాలను పెట్టు కానీ 20,000 జాబ్ ఇప్పి సార్ అంటాడు. వాడు సావుకలా కనిపిస్తుంది నాకు మొహంలో. అందుకే ఇందాక చెప్పా, మనిషి 20 ఏళ్ళకు సస్తే 60 ఏళ్ళకి గుంతలో పెడతారని. 20 ఏళ్ళు ఉన్నోడికి డ్రీమ్ లేకుండా బతుకుతా ఉన్నాడు. ఆ 40 ఏళ్ళు మనిషికి 100 సంవత్సరాలు ఎట్లొచ్చినాయో తెలుసా మీకు? తెలుసా? ఏ జీవికైనా 40 సంవత్సరాలే ఉండే ఒక కుక్కకి, ఒక గాడిదకి, ఒక మనిషికి, ఒక కోతికి. ఫస్ట్ కోతి దగ్గరకు పోయిందంట. ఏం కోతి, ఏంది, ఎన్ని కావాలి నీకు అంటే, ఓ 40 ఇస్తా తీసుకో అన్నాడంట. ఏందయ్యా 40? దేనికి 40? ఆకు లలమలు తింటూ ఈ షర్ట్ ఆ షర్ట్ దుంకేటోని నాకు 40 ఏళ్ళు ఏం చేసుకోనిక? 20 చాలు మహాప్రభు, 20 నువ్వే ఉంచుకో అని చెప్పినంట. తర్వాత కుక్క దగ్గరికి పోయి అడిగిందంట, ఏంది నీకు అత్త? నాకెందుకే, వీడిదంతా అటు పోతా అడదంతా ఇటు వస్తా, ఏం గిలాకులు తిని బయట బతికేదా అని. నాకు 40 ఏం చేసుకోనిక? 20 చాలు నాయన, నాకు కూడా నువ్వు 20 తీసుకో. గాడిద దగ్గరకు పోయి సేమ్ అడిగినంట, ఏమి సార్ నా వాళ్ళలో నన్ను కలుపు, ఎన్ని మొయ్యాలి ఈ గాడిద చాకరి, ఎన్ని తెలుగుంటా, నా 20 పోతా. మనిషి దగ్గరికి పోయి అడుగుదామనలో మనిషి ఆశాజీ. ఎసార్ను కొడతా అంటే భయం ఉంటుంది, పెడతా అంటే ఆశ ఉంటుంది. సో కాబట్టి ఆయన దగ్గరకు పోయి, ఏమయ్యా మనిషి మరి నీ సంగతి ఏంది అన్నాడంట. ఆయన అన్నాడంట, ఏముందా పుట్టి పెరిగి అట్లా అయ్యేలోపే 40 అయిపోతాయి, ఇక ఎంజాయ్ ఏముంది, కష్టమే ఉంది, సుఖమే ఉంది. ఆ 40 అత్తే ఉంచి ఆ 3 20 తెచ్చి ఇక్కడ కలిగే 100 అవుతాయి, ఎట్టో నడిపిస్తానడంట. అందుకే 100 అయింది. అందుకే మనిషి 40 ఏండ్లే మనిషి, 40 నుంచి 60 గాడిద చాకరి, 60 నుంచి 80 కుక్క విశ్వాసం. మనం బయట పోతాం అనుకో, మీరు ఓను ఇల్లుకు కావాలంటాడు ఆయన లాస్ట్కి. ఇక 80 నుంచి 100 మైకి, ఏం వినబడదు, ఏం కనబడదు, కోదిలేక చూస్తాం, గీక్కుంటాం. దేవుడా ఉన్నా వేసుకోకపోతే ఒకవేళ ఉంటే వేసుకోనని ఎన్ని రోజులు సారా కృష్ణ రామ కృష్ణ రామ అనాలి అంత. ఇదా లైఫ్? 32 ఏళ్లలో 33 ఇప్పుడు నాకు మొత్తం అయిపోయింది. రోజు ఎంజాయ్ చేస్తున్నాం. మనిషిది 40 ఉంది కదా. ఎస్ సార్ నో? మనిషిది 40 ఉంది కదా. ఆ బార్డర్ కూడా పోలే ఇంక మనం. ఇంకా 8 ఏళ్ళు 7 ఏళ్లలో నా కథ ఏముండొచ్చు ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఇదే THH ట్రైనింగ్కి హెలికాప్టర్లో వస్తా ఏదో రోజు. దట్ ఈస్ మై డ్రీమ్. దట్ ఈస్ మై డ్రీమ్. ఓకే, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? జనాలు చెప్తే వినరు, చేస్తే చేస్తారు. సో ఒకసారి మీరు అన్నారు, మీ చేతులు ఎత్తండి ఇట్లా వేలుతో. వావ్, చూడడానికి ఎంత బాగుంది. సో రౌండ్ రౌండ్ చేద్దాం. రౌండ్ రౌండ్, నేనేం చెప్తా అదే చాలు మీరు. సో రౌండ్ 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 రౌండ్, ముక్కు మీద పెట్టుకోండి. ఎస్, ఎవరు తీయొద్దు, తూచి తప్పులు ఎవరు చేయొద్దు. ఇంతసేపు దాని గురించి చెప్తున్నా. నేను మీ చెయ్యి పైకెత్తండి అని చెప్పాను. రెండోది రౌండ్ చేయమని చెప్పాను. ఇగో దొంగలు, మా లక్ష్మీనాయుడు కూడా గట్టనే చేస్తున్నాడు. ఇదేందా ఈ పద్ధతి కాదు, నువ్వు బుగ్గ మీద పెట్టుకుని నేను చూసిన, తప్పు అది. సో నేనేమన్నా తర్వాత ముక్కు మీద పెట్టుకోండి వేలు అని చెప్పా. ఇగో ఇప్పుడు దొంగలు తయారయ్యారు, బుగ్గ మీద నుంచి ముక్కు మీదకి జార్చి. ఎందుకు నేను ముక్కు మీద పెట్టుకోని చెప్పిన కదా మైక్లా. హలో, నాకు అర్థమైతలేదు బాయ్. నేను మీకు ఆల్రెడీ ముక్కు మీద పెట్టుకోండి అని చెప్పాను కదా. నేను బుగ్గ మీద పెట్టుకున్నానని మీరు పెట్టుకున్నారా? అరే చెప్పాను కదా నేను చెప్తే మీరు వినరా? మీరు చెప్తే నేను చెప్పాను కదా ముక్కు మీద పెట్టుకోండి అని. నువ్వు నీ డౌన్లైన్ కార్డు పోయి గిట్లనే చెప్తావు, వింటాడా? ఎస్ సార్ నో? నువ్వు చెయ్యి, నీ ఇంకా మళ్ళీ వాళ్ళు వస్తారు. ఎస్ సార్ నో? నువ్వు చెయ్యి, ఫీల్డ్లో నువ్వు ఉండు. పొద్దుగాల లేచి 5 గంటలకు సెల్ఫీ పెట్టు,
అలా అవుట్ అని పెట్టు. నైట్ 11 అయితే నేనని దర్వాజా దగ్గర ఫోటో పెట్టు. మధ్యలో ఏ పని చేస్తున్నావు ఆ పని ఫోటోలు పెట్టు. నీ అప్లైకి నీకు ధైర్యం ఉంటే, నీకు జీలు ఉంటే, నీకు డిజైర్ ఉంటే. ఎస్ ఆర్ నో? తమాషకి బిజినెస్లోకి రావద్దు బైసాబ్. 20,000కి 30,000కి వెస్టీజ్లోకి రావద్దు. నేనే చెప్తాను, అట్లా వచ్చేటోళ్ళు ఉంటే ఈ రోజే మీ లాస్ట్ రోజు అయిపోవాలా. 20-30,000కి వెస్టీజ్లోకి రావద్దు. నెలకు 2 లక్షలు సంపాదించాలంటే వెస్టీజ్లోకి రావాలా. గౌతమ్ భావిస్తారు అదే చెప్తుండు. నేను స్వార్థపరుణ్ణి కాదురా బాబు, నాలాంటి కరోడ్పతులని కొన్ని కోట్ల మందిని తయారు చేయాలని స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను అంటున్నాను ఆయన. మరి ఎంతమందికి ఇక్కడ లక్షాధికారి కావాలని ఉంది? ఎంతమందికి ఉంది? సప్పుడ సరిపోతలే. ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? రెడీ ఉన్నారా మీరు? ఆర్ యు రెడీ? సో మీరు గెలవకుండా ఇంకెవ్వరు గెలవడానికి ఛాన్స్ లేదు. కష్టపడండి, పోరాడండి, సక్సెస్ అయ్యేంత వరకు. మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్న లీడర్లతో మీరు పని చేయండి, ఖచ్చితంగా విజయం మీకు వచ్చి తీరుతుంది. విజయీ భవ, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.